వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు ఉప్పల్లోని శిల్పారామంలో ఎడ్యుకేషనల్ ఫెయిర్ ఒకటి జరుగుతుంది. ఎంసెట్ అయిపోయిన తర్వాత ఎలాంటి కోర్సులు తీసుకోవాలి అని చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి. సో ఈ ఫెయిర్లో అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వస్తున్నాయి. సో యూనివర్సిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నాతో పాటు విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి అనిల్ కుమార్ గారు ఉన్నారు, డాక్టర్ ఎస్ అనిల్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ అంటే హాయ్ సార్. ఫస్ట్లీ Good morning, madam. Hi to everyone. And first, I would like to thank the organizers to bringing such a program, so that it will bring much awareness to the parents. సార్ అంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ విజ్ఞాన్స్ యూనివర్సిటీ అండ్ ఏం కోర్సెస్ మీరు ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు? Madam, regarding Vignan University, it is in education system since last 48 years. And last year we have started a campus in Hyderabad. And Vignan is more than 42 branches, and more than 1 lakh students are there. And coming to Vignan, the best thing about Vignan is we have EBET accreditation. EBET means Accreditation Board for Engineering and Technology. అంటే తెలుగు స్టేట్స్లో ఒక్క యూనివర్సిటీకి మాత్రమే ఎబెట్ అక్రెడిషన్ ఉంది. దిస్ ఈజ్ గివెన్ బై యుఎస్, అమెరికన్ యూనివర్సిటీస్ ఇచ్చిందండి. సో దట్ బికాస్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఇండియాలో 12 యూనివర్సిటీస్ మాత్రమే ఉంది, అండ్ తెలుగు స్టేట్స్లో 1 యూనివర్సిటీ అండి. అండ్ వీ ఆల్సో హ్యావ్ NAC A+, NRF ranking of 72, at the same time 5 NBA accredited programs. Taking all these things into consideration, AICT has approved for off-campus permission, which we got in the last year, 2024, and we had started the university in the last year. And this year, we are going with 260 seats. ఓకే సార్. అంటే ప్రతి కోర్సెస్ చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఉపయోగపడాలంటే ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ అంటారు స్టూడెంట్స్? కరెంట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారము మన దగ్గర సిఎస్సి, ANML, అడ్వాన్స్ సిఎస్సి కోర్సెస్ అన్నీ ఉన్నాయి మేడం. సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్సెస్, బీటెక్ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, బీఫార్మసీ, MBA, MCA, BBA, ఆల్ కోర్సెస్ ఉన్నాయి మేడం. దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ ఎక్కువ స్టూడెంట్స్? కరెంట్ ట్రెండ్ అయితే ANMLకి నడుస్తుందండి, ఫాలోడ్ బై సైబర్ సెక్యూరిటీ అండ్ కోర్ సిఎస్సి. దెన్ లైఫ్ సైన్సెస్ కోర్సెస్లో బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే ఆర్ షోయింగ్ ఇన్ బయోఇన్ఫర్మేటిక్స్, అండ్ ద biotechnology, bioinformatics, and B.Pharmacy are all MPC students are also eligible for these courses. అండ్ క్యాంపస్ సెలెక్షన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఎంత పర్సెంటేజ్ ఉందంటారు? సో విజ్ఞాన్ యూనివర్సిటీ లాస్ట్ 5-6 years యావరేజ్ తీసుకున్న అరౌండ్ 70-80% ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి, అండ్ 10-15% స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తున్నారు. రిమైనింగ్ ఎంటర్ప్రీనర్షిప్స్, బిజినెస్ మోడల్స్ అలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And the campus is located near Vignan Hills, Deshmukhi campus, near Ramoji Film City. Please visit the campus. The campus is in around 353 acres, bigger than many universities. At the same time, you can see the state-of-the-art infrastructure facilities. Thank you very much. Visit the campus, then you decide whether to join or not. Thank you. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి మనతో పాటు డాక్టర్ జలజ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. ఓకే, సో అన్ని కోర్సెస్ తీసుకోవడానికి కంటే కూడా ఎక్కువ కోర్సెస్ అంటే ఈ ఒక కోర్స్కి బాగా హై డిమాండ్ ఉంది అంటే ఏ కోర్స్ అయి ఉంటుంది? సో దిస్ ఇయర్ వీ కెన్ టెల్ సిఎస్సి, AML. సిఎస్సి యాక్చువల్లీ బీటెక్ అంటేనే ప్రజెంట్ సిఎస్సి ఇస్ ద ప్రిఫరెన్స్ కోర్సెస్ కదా. దట్ టు దిస్ ఇయర్ సిఎస్సి, AML, CSC cyber security, and CSC data sciences, specifically into the specific courses కి వెళ్తున్నారు CSCలో this year of admissions that we feel strongly from past 20 days అదే అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, అండ్ అబ్రాడ్ వెళ్ళడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, మరి దానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంట? అబ్రాడ్ వెళ్ళడానికి అంటే మాస్టర్స్ ఏంటంటే ప్రజెంట్ స్టూడెంట్స్ ఎలా ఉంది అంటే వాళ్ళ బీటెక్తో ఇట్స్ నాట్ ఎనఫ్ విత్ సిఎస్సి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే వాంట్ టు గో ఫర్ మాస్టర్స్ అనేది అది మనం చెప్పలేమన్నమాట. బికాస్ దే వాంట్ టు డూ జాబ్ ఆర్ దే వాంట్ టు గో ఫర్ సమ్ ఫేర్ ఆఫ్ మాస్టర్స్ అని ఏం చెప్పలేకపోతున్నాం. బట్ సైన్సెస్ ఉన్నాయి కదా, సైన్సెస్ బైపీసీ స్టూడెంట్స్కి మేజర్గా బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ బీఫార్మసీ ఉన్నాయి. వీటిలలో ఏంటంటే బీటెక్ ఇస్ నాట్ ఎనఫ్, యూజీ కోర్సెస్ ఇస్ నాట్ ఎనఫ్. దే హ్యావ్ టు గో ఫర్ మాస్టర్స్ ఫార్ దేర్ అప్గ్రేడేషన్, ఫర్ దేర్ ఫ్యూచర్ లైఫ్. సో అందుకని మాస్టర్స్ ఆర్ ప్రిఫర్డ్ ఇన్ బైపీసీ కోర్సెస్. సో వీ హ్యావ్ బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ బీఫార్మసీ ఇన్ హైదరాబాద్ బ్రాంచ్. యాక్చువల్లీ విజ్ఞాన్ యూనివర్సిటీ ఇట్ ఈస్ అ డీమ్డ్ యూనివర్సిటీ. వీ హ్యావ్ at Guntur main campus and Hyderabad at Deshmukhi it is the off campus. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి ఏంటి సో స్పెషల్ అబౌట్ విజ్ఞాన్ అంటే ఏం చెప్తారు? The special about Vignan is
We have a counseling system. We have following NEP R22 curriculum. Means మా థీరీస్ అన్నీ ల్యాబ్ బేస్డ్ కోర్సెస్. ఆల్ ది కోర్సెస్ ఆర్ థీరీ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కోర్సెస్ అని చెప్తున్నాం. దట్ ఈస్ ఫర్ సిఎస్సి ఆర్ ఈసీఈ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్ ది బీటెక్ కోర్సెస్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అస్. We are following continuously NEP. At the same time, not only the education system, the counseling will give, because this is the age of a student of transition అని అంటాం. ద ట్రాన్సిషన్ ఏజ్లో మనం స్టూడెంట్ని టు వరల్డ్ క్లాస్ స్టూడెంట్ పర్ఫార్మర్గా ట్రైన్ చేయాలి. సో అలాంగ్ విత్ స్టడీస్ విల్ ట్రైన్ ద స్టూడెంట్ విత్ ద కౌన్సిలింగ్ సిస్టమ్. సో దట్ ఈస్ అవర్ మేజర్ థింగ్, and we are towards the counseling of the student and preparing a student a professional outcome based BTech student. అండ్ వన్ థింగ్ యూ వాంట్ సజెస్ట్ టు పేరెంట్స్ అంటే ఏం చెప్పు? పేరెంట్స్, సో డీమ్డ్ యూనివర్సిటీ మీరు మనీ ఖర్చు పెడుతున్నారు అని అనుకోకూడదు. డీమ్డ్ యూనివర్సిటీ వాట్ ఎవర్ యూ ఆర్ గివింగ్ టు అస్, సో వీ ఆర్ ఫుల్లీ ఫ్లెడ్జిల్లీ ట్రైనింగ్ టువర్డ్స్ ద స్టూడెంట్ విత్ ప్రొఫెషనలిజం, అట్ ది సేమ్ టైం విత్ మా ప్లేస్మెంట్స్. సో బీటెక్ అయిపోగానే ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత మాది డీమ్డ్ యూనివర్సిటీస్గా. సో వీఆర్ ట్రైనింగ్ టువర్డ్స్ ద ప్లేస్మెంట్ ఫర్ 4 years. అట్ ది సేమ్ టైం students who are interested in civil services, we have civil service department anamata. So we are also concentrating on civil services. Whatever may be the student, we want to give after మా దగ్గర మీ స్టూడెంట్ని పెట్టిన తర్వాత, మీ అబ్బాయిని కానీ మీ పాపని కానీ మీ వాడిని పెట్టిన తర్వాత, we thought they are our students and we'll train them to give a full-fledged student with some placement or with some master's degree towards. In all the way we will give the fully guarantee for it. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఇప్పుడు నాతో పాటు ఎడ్యుకేషన్ ఫెయిర్లో స్టూడెంట్స్ వచ్చినారు, అలానే స్టూడెంట్స్తో పాటు పేరెంట్ వచ్చినారనమాట. అంటే ఎన్ని ఫెయిర్స్ ఉన్నా, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నా మనకేం కావాలి అనేది మనమే చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళని అడుగుతామన్నమాట, వాళ్ళ ఏం కోరుకుంటున్నారు అనేసి. సో ఫస్ట్లీ హాయ్, నన్ను నీ పేరేంటి? మహేష్ మేడం. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లో? 933 మేడం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. ఓకే, సో హ్యాపీయా అన్ని మార్క్స్ వచ్చాయి కొడుకు? హ్యాపీ అండి. ఓకే, సో కాకినాడ నుంచి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడే కదా, చెప్పారు నాకు ఆల్రెడీ. సో కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు వచ్చారంటే ఏ యూనివర్సిటీ కోసం చూస్తున్నారు? అసలు ఏ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేడం. ఎందుకని ఇప్పుడు బాగా అదే మార్కెట్లో ఉందనా? నాకు రోబోటిక్స్ అంటే బాగా ఇష్టం మేడం. ఓకే, రోబోటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారు. మరి ఏ యూనివర్సిటీ చూస్తున్నారు? దీంట్లో బెస్ట్ అనేది చూస్తున్నాం మేడం గారు, అందుకని వచ్చాం. ఒకటి చూసిన తర్వాత బెస్ట్ ఏదనేది కన్సల్ట్ చేసుకుని మేము వెళ్దాం అనేసి. జాబులు ఇప్పటికే చాలా మందికి జాబులు లేవనుకుంటున్నారు కదా, మరి ఫ్యూచర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటి నుంచే బాబు? ఏముంది, వాడు ఫ్యూచర్ వాడే చూసుకోవాలి కదండి. దానికోసం అని చెప్పేసి మనం మంచిది ఏదైనా ఎంచుకుని అది చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చామండి, కాకినాడ నుంచి హైదరాబాద్. ఇప్పటివరకు ఏమైనా యూనివర్సిటీస్ పేరు అనుకున్నారా మైండ్లో? అసలు అనుకున్నామండి, ఇంకా అది మేము అనుకున్నది చెప్పరా డాడీ? విట్ అనుకున్నాం మేడం, విట్ రాలేదు ఇక్కడ. ఓకే, అది రాలేదు. సో ఇంకేమైనా ట్రై చేద్దాం. నైస్. ఓకే, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మరి? అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకున్నారు, దాని తర్వాత యూకేలో మాస్టర్స్ చేయాలని. అంటే తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ సెటిల్ అయిపోవాలా? ఓకే, అంటే కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చారు ఇంత పొద్దునే. ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్ గురించి ఎవరైనా చెప్పారా మీకు ముందు? మాకు వాట్సాప్లో వచ్చింది మేడం గారు. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హలో సార్, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఖమ్మం నుండి అండి. ఖమ్మం నుండి వచ్చారు. ఏ టైంకి వచ్చారు? పొద్దున్నే 6కి వచ్చాను మేడం. ఓ బాబోయ్, సూపర్. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లో? 980 వచ్చాను మేడం. 980. 982 గౌడ్ జూనియర్ కాలేజ్ ఏన్కూర్, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఐ మీన్ ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్? నేను సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ తీసుకుందాం అనుకున్నాను మేడం. ఓకే, ఎందుకని, ఏంటి ఇంట్రెస్ట్ మీకు? నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ లేండి మేడం దాన్ని. స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది సైబర్ సెక్యూరిటీ మీదనా? ఓకే, అంటే ఏ కైండ్ ఆఫ్ జాబ్ కోసం చూస్తున్నారు తర్వాత? అది గవర్నమెంట్ జాబ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను మేడం దాంట్లో ఉంది. ఓకే, గవర్నమెంట్ జాబ్ ప్రిఫరెన్స్ ఇస్తూ బీటెక్ జాయిన్ అవుతున్నారు ఇప్పుడు. వావ్, సూపర్ అండి. అంటే ముందే ఇంత మంచి ఫ్యూచర్ ప్లాన్ ఎవరైనా చెప్పారా మీకు ఇలా నెక్స్ట్ జాబ్ గురించి కానీ? మా నాన్న ఐడియా ఇస్తూ ఉంటాడు, ఓకే. ఇంకా నేను నెక్స్ట్ ఫర్దర్ ప్లానింగ్ తీసుకుంటా ఉన్నాను మేడం. ఓకే, అన్ని మార్క్స్ వచ్చే బాబుకి ఎలా ఫీల్ అవుతున్నారండి?
సంతోషంగా ఫీల్ అవుతున్నాను అండి. చాలా కష్టపడతాడు కాబట్టి విలేజ్లో ఉండి ఫాదర్స్ తల్లిదండ్రుల మాట విని చదువుకుండు కాబట్టి మార్క్స్ మంచిగా వచ్చినాయి. ఎవరైనా తల్లిదండ్రుల మాట వినాలి, గురువులను అర్థం చేసుకోవాలి. హెచ్లుగా సో ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు, యూనివర్సిటీ కోసం చూస్తున్నారు. యూనివర్సిటీస్ అనగానే చాలా ఉన్నాయి కదా, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, రోజుకు 2-3 కాల్స్ వస్తున్నాయి. అసలు ఇక్కడైతే అన్ని యూనివర్సిటీలు ఒక్క ప్లేస్లో పెట్టారు కాబట్టి ఏదైనా ఒక క్లారిటీ తీసుకుందామనే ఉద్దేశంతో ఖమ్మం రావడం జరిగింది మేడం. ఓకే, ఈరోజు పొద్దున్నే సాయంత్రంలో చూసేసి ఏదో ఒకటి ఫిక్స్ మంచి కాలేజీ ఎన్నుకొని మంచిగా పేరు మనం ఆ యూనివర్సిటీ కూడా పేరు ఉండాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఇక్కడికి వచ్చే ముందు అనుకోలేదా ఇంకా లేదండి, ఏ యూనివర్సిటీ అనుకోలేదు. అనుకోలేదు బట్ కోర్స్ అయితే ఫిక్స్ అయ్యారు. మాస్టర్స్ చేసే ఆలోచన ఉందా, అబ్రాడ్ వెళ్ళే ఆలోచన కానీ? లేదు మేడం. లేదు, ఓన్లీ ఇండియాలో ఉండాలి. సూపర్. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఇంకా మీ కొడుకు కానీ, లేకపోతే ఏదైనా మంచిగా సమాజానికి వీలు పడేటట్టు ఉపయోగపడేలాగా ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి సాఫ్ట్వేరే కాకుండా కూడా ప్రజలకు సేవ చేసే ఉద్యోగం కావాలని కోరుకుంటాను మేడం, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా. సూపర్. ఓ, మీరు గ్రూప్ 1 ఆఫీసరా? నేను కాదు, ఈయన కావాలని అయితే కావాలి. ఆ విలేజ్లో కొంచెం ఆ మండలంలో మంచి హెల్పింగ్ చేయొచ్చు లేవు అనేది ఒక ఉద్దేశం అంతే మేడం. నాకు సూపర్. అవసరం కాదు, ఇంపార్టెంట్ లేదు, డబ్బులు ముఖ్యం కాదు. ప్రజాసేవ ఒక మంచి స్థాయిలో ఉండి బీద వాళ్ళకి సహాయం చేసేటట్టు కావాలని కోరుకుంటాను మేడం నేను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నవ్ ఐ హ్యావ్ విత్ మీ వోక్సన్ యూనివర్సిటీ నుంచి అనుష గారితో మాట్లాడదాం. హాయ్ అండి. ఓకే, సో ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ వోక్సన్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? See, actually it is a residential campus where మీరు లోపలే ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా నేర్చుకోవచ్చు. వేర్ దర్ ఇస్ 60% we teach practically. ఇప్పుడు we provide various courses, బీటెక్, డిజైన్, ఎంబీఏ, బీబీఏ, అండ్ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ ఎక్స్పోజర్ టు నో అబౌట్ థింగ్స్. అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ పరంగా వీఆర్ అసోసియేటెడ్ విత్ సో మెనీ కంపెనీస్. సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా యూ విల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్ టు సిట్ ఇన్ వేరియస్ కంపెనీస్ అండ్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ హౌ ద ప్రాక్టికల్ ఇట్ ఇస్, బికాజ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అక్కడే మీకు సగం నాలెడ్జ్ వచ్చేస్తుంది. లేటర్ వెన్ యూర్ గోయింగ్ టు ప్లేస్మెంట్స్ క్రాక్ చేయడం ఇట్ విల్ బీ ఈజీ బికాజ్ యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. సో ఐ థింక్ when I compare to other colleges, Watson is special about the practicality, what you learn about things. ఓకే, దెన్ అంటే చాలా కోర్సెస్ ఉన్నప్పటికి కూడా ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాట్ ఈస్ అబౌట్ దట్? ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడాలంటే వాట్ ఎవర్ యు ఆర్ విచ్ ఇస్ ఇన్ ద బూన్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ నౌ వేర్ ఎవర్ యూ సీ ఇట్స్ ఓన్లీ ఏఐ విచ్ ఇస్ రన్నింగ్. దట్స్ వై ఇప్పుడు కూడా చూస్తే సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ బీటెక్. సో బీటెక్ ఇన్ వాక్సన్ ఈజ్ స్పెషల్ బికాస్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ స్పెషలైజేషన్స్. అండ్ ఐ థింక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది బికాస్ ఏఐ ఇవేవైనా యూ హ్యావ్ టు నో థింగ్స్ ప్రాక్టికల్లీ ఆల్సో, దెన్ ద టెక్నికల్ విల్ వర్క్. ఐ థింక్ ద కాంబినేషన్ ఈజ్ వాక్సన్ మేబీ. దెన్ మాస్టర్స్ కానీ అబ్రాడ్ కానీ వెళ్ళే ఆలోచన కూడా ఎక్కువ మందికి ఉంటుంది కదా, వాట్ ఆర్ ద ఛాన్సెస్? Watson MBA program ki it has a very good name, reputation, because we provide good placements. International student exchange program kuda undi where they can go study in abroad and come back, so they'll have that experience also. Ippudu evaraina ellaka vachaka own ga edaina company start cheyalana edaina cheyalana with the practical knowledge they can do it in a better way. So MBA at Watson is also very good. So UG and PG comparatively రెండిటికి it has own importance. ఓకే, దెన్ ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే యూనివర్సిటీస్ గురించి ఎవరికైనా సరే క్యాంపస్లో సెలెక్షన్ అయితే బాగుంటుంది, ప్లేస్మెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటారు కదా, ఎంత శాతం అని చెప్పొచ్చు, అంటే ఎంత పర్సంటేజ్ మీరు ఇవ్వగలరా అని చెప్పి? ఇప్పుడు పర్సంటేజ్ అంటే కోర్స్ని బట్టి వాళ్ళ ఎఫిషియన్సీని బట్టి ఎబిలిటీని బట్టి ఉంటుంది. మోస్ట్లీ 85-90% పీపుల్ అయితే దే విల్ బీ గెటింగ్ క్వాలిఫైడ్. ఎలా ఉంటుందంటే ఇప్పుడు హూ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ వచ్చి ప్లేస్మెంట్లో కూర్చున్నాక స్టూడెంట్స్ కమ్ డిస్కస్ విత్ ప్రొఫెసర్స్ దట్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ప్లేస్మెంట్, ఇది మేము చాలా ఈజీగా క్రాక్ చేసేసాం, వీ డిడెంట్ థింక్ దట్ దిస్ వుడ్ హ్యాపెన్. సో అలా డిస్కస్ చేస్తారు, ఎందుకంటే వీ ఆల్సో డోంట్ నో అక్కడ ఏం జరిగిందో. బట్ దాన్ని బట్టి వెన్ దే డిస్కస్ వీ ఫీల్ లైక్ యా ఇట్స్ ఈజీ, అంటే మనం అనుకున్నంత మనం క్రియేట్ చేసినంత టెన్షన్ అక్కడ ఉండదు, దే కెన్ డూ ఇట్ ఈజీలీ అని ఐ ఫీల్. ఓకే, వన్ థింగ్ యూ వాంట్ టు సే అబౌట్ వోక్సన్ అంటే? I would say if you want to learn things for future, అంటే ఓన్లీ 2 years or 4 years అప్లికబుల్ అయ్యే నాలెడ్జ్ కాకుండా లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే నాలెడ్జ్ ఏదైనా నేర్చుకోవాలి ప్రాక్టికల్గా, యూ వాంట్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అంటే వాక్సన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్.
సో ఐ ఫీల్ దట్. ఇప్పుడు నాతో పాటు డాక్టర్ నారాయణ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి డాక్టర్ రామాంజన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అంటే అందరూ బీటెక్లో వీటిలో బిజీగా ఉంటే హోటల్ మేనేజ్మెంట్ అండ్ సిటీ అనేది చాలా కొత్తగా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో వాట్ సో స్పెషల్ అబౌట్ ఈ హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇయర్స్ అయిందండి. ఇది ఇంజనీరింగ్ కంటే ముందు నుంచే ఉంది. ఇది ఎవర్ గ్రీన్ కోర్స్. ఫుడ్లో ఫుడ్ టెక్నాలజీలో చాలా మార్పులు ఉన్నాయి. టూరిజం సెక్టర్స్, ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీస్కి వీటన్నిటికి వెళ్ళడానికి హోటల్ మేనేజ్మెంట్ చదివితే వెళ్తారు. అంటే చాలామంది అనుకుంటారు హోటల్ ఇండస్ట్రీకే వెళ్తారనుకుంటారు. అయితే అలాంటిది ఏముంటుందండి, మల్టీనేషనల్ కంపెనీస్కి అన్నిటికీ వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉండేటువంటి కోర్స్ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ 25 ఇయర్స్ అయింది ఈ కోర్స్ పెట్టి. ఇది 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ జరుగుతుంది. సౌత్ ఇండియాలోనే అది పెద్ద కాలేజీ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అండ్ దేశ విదేశాల్లో ప్లేస్మెంట్స్ కూడా పంపిస్తామండి. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము పంపిస్తాం. ప్లేస్మెంట్స్ అంటే దేని గురించి వస్తాయి సార్? అంటే అది దీని లోపల చదివేటప్పుడే డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. దగ్గరగా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 4 డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఎడ్యుకేషన్ పుస్తకం చదవటం రాయటం ఉండదండి. వీళ్ళకి ఫిజికల్గా ట్రైనింగ్ ఇస్తాం. ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఈ రకరకాల డిష్లు తయారు చేయడం ఎట్లా ఇవన్నీ నేర్పిస్తాం. ఫ్రంట్ ఆఫీసు, అకామిడేషన్ ఆపరేషన్స్, హౌస్ కీపింగ్ ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటిలో వాళ్ళు తర్ఫీదు అవుతారు 3 సంవత్సరాలు 6 సెమిస్టర్స్లో తర్ఫీదు అయ్యి ఒక మేనేజర్ కావాల్సిన లక్షణాలు మొత్తం కూడా ఒక బేస్ నుంచి నేర్చుకొని వస్తాడు. ఆ బేస్ నుంచి నేర్చుకొని రావడంతో వాడికి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి కావాల్సిన లక్షణాలన్నీ మనం కల్పిస్తాం, అవకాశాలన్నీ మనం కల్పిస్తాం. ఇతర హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వచ్చి మన దగ్గర క్యాంపస్ ఇంటర్వ్యూ చేసుకొని వెళ్తారు. ఇది ఎక్కువగా బయట కంట్రీస్లో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ అంటే. ఇక్కడ మనకు ఆధారం తక్కువ ఉంది కాబట్టి 7th, 8th ప్లేస్లో ఉంది. మన నెంబర్ 1 ప్లేస్కి వస్తే మన ఇండియా కూడా నెంబర్ 1కి వెళ్ళడానికి ఈజీ వే అవుతుంది. అంటే టూరిజం, హాస్పిటాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే క్లియర్ అండ్ నీట్గా ఉంటుందో అది ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశమే. అది అభివృద్ధి చెందాలంటే హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు రావాలి. హోటల్ మేనేజ్మెంట్ చదివిన స్టూడెంట్స్ ఇంకా పెరగాలి. అప్పుడు వాళ్ళకి వచ్చే జీతాలు కానీ, అభివృద్ధి కానీ, నాలెడ్జ్ కానీ ఎక్కువ ఉంటుంది. అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఏఐ మీద కానీ లేకపోతే సపరేట్ టెక్నాలజీస్, ఏఐ కానీ సపరేట్ టెక్నాలజీస్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. ఎలా మీరు వీళ్ళని ఇటువైపు మూవ్ చేయగలరంటారు? యాక్చువల్గా ఇది 2.5 ఇయర్స్లోనే జాబ్ వచ్చే కోర్సు. అది ఎక్కడికి పోయినా కానీ ఇంజనీరింగ్, మెడిసిన్, హాస్పిటాలిటీ రంగం ఎక్కడ సంపాదించినా కానీ వాడు చివరికి రావాల్సింది ఎంటర్టైన్మెంట్ మీద లేకపోతే ఎంజాయ్మెంట్ మీద డబ్బు ఖర్చు పెట్టడానికే. అది 2.5 ఇయర్స్లో అతను కోర్స్ చదివి అదే ఇండస్ట్రీకి వెళ్ళిపోతాడు, హోటల్ ఇండస్ట్రీ. ఒక డాక్టర్ని తీసుకుంటే 7 సంవత్సరాలకు స్థిరపడతారు. ఒక ఇంజనీర్ని తీసుకుంటే 5 ఇయర్స్కి జాబు, మళ్ళీ తర్వాత 10 సంవత్సరాలు కష్టపడి స్థిరపడతాడు. అయితే ఇందులో 2.5 సంవత్సరాలను స్థిరపడతారు. ఇది 100% గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నటువంటి కోర్సు. ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా 100% 1,40,000 వరకు స్కాలర్షిప్స్ ఇస్తుంది గవర్నమెంట్ 3 ఇయర్స్కి. ఈ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్తో పాటు వీళ్ళకి 2 డిప్లొమాలు కూడా ఇస్తున్నాం. పీజీ డిప్లొమా ఒకటి, డిప్లొమా ఒకటి. ఏవియేషన్ కోర్సులో డిప్లొమా ఇస్తున్నాం. ఎయిర్లైన్స్కి, క్రూజ్ లైన్స్కి వెళ్ళడానికి కోసం, ఎయిర్ హోస్టెస్కి వెళ్ళడం కోసం కూడా మేము డిప్లొమా ఇస్తాం. ఇవే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక పీజీ డిప్లొమా కూడా ఇస్తున్నాం. డిగ్రీతో పాటు సపోర్టివ్ డిప్లొమాస్ 2 ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి జీవితంలో ఎప్పుడు వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తారు. ఏ టెక్నాలజీ వచ్చినా లేకపోతే ఇంకో టెక్నాలజీ వచ్చినా మనిషికి 3 పూట్ల తినాలి. మనిషి 3 పూట్ల తినాలి. మనిషి ఉన్నంత వరకు, మనిషి తిన్నంత వరకు ఈ కోర్సుకి చావలేదు. ఇప్పుడు నాతో పాటు ఆత్మీయ యూనివర్సిటీ నుంచి రాముగౌడ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఓకే, ఆత్మీయ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి సార్? అంటే ఎందుకని ఎన్ని యూనివర్సిటీలో మీ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి? ఎందుకంటే మా ఆత్మీయ యూనివర్సిటీ వచ్చేసి ఏంటంటే గుజరాత్లో రాజ్కోట్లో ఉంది. అక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఆర్ఎస్ఎస్ సంస్థ ప్లస్ అదేవిధంగా స్వామినారాయణ ట్రస్ట్ ద్వారా నడిపిస్తున్నారు. మా దాంట్లో వచ్చేసి స్పెషలైజేషన్ అంటే పక్కా జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ కూడా చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. ల్యాబ్స్, లైబ్రరీ కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా వచ్చేసి మనకి ఏంటంటే పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ల్యాబ్స్ కూడా పర్ఫెక్ట్ వాళ్ళకు ఉన్నాయి. మనకు వర్క్షాప్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనకు దాన్ని చూస్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర వచ్చేది ఏంటంటే స్పెషల్లీ ప్యాకేజ్ మనకు వచ్చేసిందంటే మొత్తం 7.5 7.5 లక్షల లోపలనే మొత్తం విత్ హాస్టల్తో పట్టిస్తున్నాం. కాబట్టి అది కూడా మనం ఫీజు కూడా అఫోర్డబుల్, అందరికీ అందుబాటులో ఉండే ఫీజు స్ట్రక్చర్ పెట్టాము. దానికని చెప్పేసి
మనము దీన్ని చూస్ చేసుకోవాలని చెప్తున్నాము. పిల్లలకు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మేము ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. అండ్ ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? మన దగ్గర వచ్చేసి ఏంటంటే సిఎస్సి ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అదేవిధంగా సిఎస్సి ఏఐఎంఎల్ ఉంది. దాంతోపాటు వచ్చి కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది, ఈసీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఇంజనీరింగ్. ఈ అన్ని కోర్సెస్ ఉన్నాయి. అన్ని రకాల కోర్సెస్ అనేవి మన దాంట్లో ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, ఎందుకని? ఇప్పుడు నవే డేస్లో ఎక్కువగా నడుస్తున్నది ఏఐ మీద నడుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలకి ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది అనే దాన్ని బట్టి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. అండ్ క్యాంపస్ సెలెక్షన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో ఎంత పర్సెంటేజ్ ఉంటుందని చెప్పారు? మన దాంట్లో ఇప్పటివరకు అయితే క్యాంపస్ ప్లేసెస్లో 50% క్యాంపస్ ప్లేసెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు గుజరాత్లో ఉండే స్టూడెంట్స్కి ఎవరికి కూడా జాబ్ వాళ్ళకి నీడ్ ఉండదు, వాళ్ళందరూ బిజినెస్ చేస్తుంటారు. మన దగ్గర నుంచి ఏపీ తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులందరికీ 99% జాబ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ అందరూ బిజినెస్కి వెళ్తారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి జాబ్ ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అండ్ అబ్రాడ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి ఉంటుంది కదా సార్, ఎలా? అంటే మనము దాన్ని మనం బేస్ చేసుకుని ఏంటంటే 2+2 మీద బేస్ చేసుకుని పంపించచ్చు. దాన్ని కూడా మన దగ్గర ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో అది కండక్ట్ చేస్తున్నాం మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ తేజస్విని. ఐ రిప్రజెంట్ ఐటీఎం యూనివర్సిటీ. ఇది మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉందండి. మనం ఏంటంటే ఎక్స్పెషల్గా తెలుగు స్టూడెంట్స్కి లైక్ ఏపీ తెలంగాణ వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. యాక్చువల్ ఫీజు 12 lakhs ఉంది. మనం ఏంటంటే సిఎస్సి ఎనీ స్పెషలైజేషన్ వాళ్ళకి 9 lakhsలో విత్ హాస్టల్ 4 years ఫీజు చేస్తున్నాము. నాట్ ఓన్లీ దాట్ ఫర్ ఈసీ ట్రిపుల్ మెకానికల్ వాళ్ళకి అంటే అపార్ట్ ఫ్రమ్ సిఎస్సి వాళ్ళకి 6.5 lakhsలో 4 yearsకి విత్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే వీఆర్ గివింగ్ 30% ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ సిఎస్సి ఎనీ స్పెషలైజేషన్ అండ్ 50% ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ ఈసీ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ ఆల్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ వాళ్ళకి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏంటంటే నాట్ ఓన్లీ దట్ మనం స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్మెంట్ చేస్తాం పిల్లలకి. మన దగ్గర బీసీసీఐ అప్రూవ్ క్రికెట్ స్టేడియమే ఉంది విత్ ఇన్ క్యాంపస్లోనే. మోర్ దెన్ 350 acres మన ఐటీఎం యూనివర్సిటీ ఉందన్నమాట. సో బీసీసీఐ అప్రూవ్ క్రికెట్ స్టేడియం ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ రంజీ ట్రోఫీస్ కూడా అవుతాయి, 2 times అవుతాయి. సో అలా ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా పిల్లలకి 80% వరకు స్కాలర్షిప్స్ ఇస్తాము. నాట్ ఓన్లీ దట్ మన యూనివర్సిటీ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 30 to 40 members వరకు నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉంటారు, లైక్ ఫుట్బాల్, హాకీ, అంటే ఎవ్రీ స్ట్రీమ్లో, ఈవెన్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్లో. సో అట్లా కూడా మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కూడా ఏదైనా టోర్నమెంట్స్ విన్ అయినా కూడా మనం 80% వరకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఇందులో కాకుండా మెరిటోరియస్ స్కాలర్షిప్ కూడా ఎవ్రీ సెమిస్టర్ ఉంటుంది. సో ఈ మన ఆఫీస్లో అంటే మన ఆఫీస్ ఐటీఎం యూనివర్సిటీ సౌత్ ఇండియన్ ఆఫీస్ అనేది ఎస్ఆర్ నగర్లో ఉంది. సో అందరూ గ్రాప్ చేసుకోండి. మన దగ్గర కొలాబరేషన్స్ ఉండడం వల్ల ఐబిఎం, డెల్, బాష్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి కొలాబరేషన్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి 2nd, 3rd, 4th ఇయర్లోనే పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాము. ఎవ్రీ ఇయర్ 10 to 30,000 వరకు వాళ్ళ శాలరీస్ తీసుకుంటూ చదువుకోవచ్చు. ఎక్కడైనా చూస్తే మనము 70% థియరీ ఉంటుంది, 30% ప్రాక్టికల్ ఉంటుంది. కానీ మన దగ్గర ఏంటంటే ప్రాక్టికల్ బేస్డ్ నాలెడ్జ్ కింద 70% ప్రాక్టికల్గా మనం నాలెడ్జ్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయిస్తాము, 30% థియరీ ఉంటుంది. సో అట్లా ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఆటోమేటిక్గా థియరీ వస్తుంది కాబట్టి. సో అలా ఎవ్రీ ఇయర్ మనం ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా ఇస్తున్నాం. 91% పిల్లలు ప్లేస్ అయ్యారు ఈ ఇయర్. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 58 lakhs ఉంది. మినిమం టు మినిమం 7 lakhs ప్యాకేజ్ ఉంది. సో అట్లా ఎవరైనా సరే స్టూడెంట్స్కి ఈ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకొని వాళ్ళు కూడా స్కాలర్షిప్ అవైలబుల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాతో పాటు సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి మంత్రి రాజు గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి స్పెషల్ ఏంటి సార్? అంటే ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎందుకు సెంచూరియన్స్ చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? Century University is first of all the India best university. It's a totally the practical university. The compared to other universities, Century University is the totally skilled based and the production based university. The all universities are like total theory ఉంటుంది, బట్ ఈ కాలేజ్ మాత్రం ప్రాక్టికల్గా లైక్ ప్రొడక్షన్స్ బేస్డ్, ఇండస్ట్రీ బేస్డ్ ఎక్విప్మెంట్స్ ప్రకారంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్? అంటే సెంచరీ యూనివర్సిటీలో మెయిన్గా ఐకార్ అప్రూవ్డ్ ఉన్న కాలేజ్ ఏజీబీఎస్ అండ్ వెటనరీ వీసీ అప్రూవ్డ్ ఉన్న వెటనరీ, బీటెక్ ఐఐటి గోవాతో టైఅప్ ఉన్న బీటెక్ కొలాబరేషన్ కోర్స్, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి డేటా సైన్స్, ఇవన్నీ అండి. అండ్ క్యాంపస్ సెలెక్షన్స్లో ఎంతవరకు పర్సెంటేజ్ ఉందని చెప్పారు? అంటే మెయిన్ థింగ్ ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనుకుంటా అండి. ఆల్ కాలేజ్లో అయినా ఆల్ యూనివర్సిటీస్ అయినా కూడా హైయెస్ట్ ప్యాకేజ్ చెప్తారు, బట్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే 80 to 90% ఉందండి.
అండ్ ఇప్పుడు ఏఐ మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా సార్, ఎందుకని అంటారు? ఏఐ కోర్స్ మీ దగ్గర ఎలా ఉంటుంది? అదే అండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఐఐటి గువాహటితో క్యాంపస్తో టైప్ పెట్టుకున్నాము. ఐఐటి గువాహటి ఫ్యాకల్టీస్ వచ్చేసి అండ్ ఎవ్రీ వీక్ ఇక్కడ 2 days క్లాసెస్ చెప్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ సెంచరీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఎవ్రీ 1 year అక్కడికి వెళ్ళి 30 days సెమిస్ట్రీ ఫాలో అవుతున్నారు. అండ్ ఫీజెస్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఫీజు ఎలా ఉంటుంది? ఫీజు వచ్చేసి లైక్ సెమిస్ట్రీకి వచ్చేసి 85,000 అండి, ఇయర్లీ వచ్చేసి 175 అండి. అండ్ దెన్ ఇప్పుడు మాస్టర్స్ కానీ అవుట్డోర్ వెళ్ళాలనుకుంటారు, ఐ మీన్ బయటకు వెళ్ళాలనుకుంటారు కదా, అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఉంటుంది? అంటే లైక్ మేము ఇక్కడ రైట్ నో ఇన్ క్యాంపస్లోనే ఐఐటి అబ్రాడ్ గురించి సంబంధించిన కూడా కోర్సెస్ కూడా మేము ఇక్కడ థర్డ్ ఇయర్ అవ్వాల్సి మేము ట్రైనింగ్ చేస్తున్నామండి. ఓకే, థర్డ్ ఇయర్ నుంచే ట్రైనింగ్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈజీలీ. ఇప్పుడు నాతో పాటు ఎడ్యుకేషనల్ ఫేర్కి వచ్చిన ఒక స్టూడెంట్ అండ్ అలానే ఫాదర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ మా, పేరేంటి? కృతిక. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లో? 992. 992. వావ్, కంగ్రాచులేషన్స్. ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు? బాగా చదువుతుందా? బాగా చదువుతుంది. ఓకే, ఏ కోర్స్ కోసం చూస్తున్నావు తల్లి? బీటెక్ సిఎస్సి. సిఎస్సినా? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా చూస్తాను. చూద్దాం అనుకుంటున్నారు. ఓకే, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా? ఇప్పుడు ఏఐ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అందరూ, మీకు అట్లాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందంటే? ఉందండి. ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో మాస్టర్స్ చేసే ఆలోచన ఏమన్నా ఉంది అండి. ఉందా? పంపిస్తారా మరి అబ్రాడ్? అంటే ఇప్పుడు దీని సిచ్యువేషన్ బట్టి పంపిద్దామని చూస్తున్నాం. ఆల్రెడీ ఏమైనా యూనివర్సిటీ అనుకున్నారు సార్ మైండ్లో ఇప్పుడు? అనుకున్నాము, అయితే ఒకసారి విజిట్ చేస్తున్నాము, ఏది ఇంకా మాకు బెస్ట్ చాయిస్ అని చూస్తున్నాం. ఓకే, ఫీజు ఏమైనా ఇంకా కొంచెం తగ్గుతుందా అని. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము మెహదీపట్నం నుంచి వచ్చాము. మెహదీపట్నం, ఇక్కడ తెలంగాణనే. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క స్పెషల్ చెప్తారు, మైండ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. మా డిసిషన్ మేము తీసుకొని వచ్చాం మేడం. ఇవి వాళ్ళు చెప్పేటి అన్నీ కాకుండా మాకు కన్వీనియంట్గా ఉంది అంటేనే జాయిన్ అవుదాం అన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఉందా యూనివర్సిటీ మీరు అనుకున్నది? ఇప్పుడు కొన్నే చూశాను మేడం, ఇంకా చూడాలి మేడం. ఇంకా చూడాలి. తెలంగాణ కాలేజేనా మీరు చూసేది? తెలంగాణ నుంచి వస్తున్నాం. ఓకే, సో నీ అంటే రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి తల్లి? రిక్వైర్మెంట్స్ అంటే ఏఐ కోర్స్ మంచిగా ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్ కావాలి. ప్లేస్మెంట్ క్యాంపస్ సెలెక్షన్ ఉంటే బెటర్ అని చూస్తున్నాం, అంతేనా? ఓకే, ఇంత మంచిగా చదువుతున్నప్పుడు ఖచ్చితంగా వస్తాయిలేండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ విద్యాసమితి కండక్ట్ చేసిన ఈ ఎడ్యుకేషనల్ ఫెయిర్లో ఒక స్టూడెంట్ అండ్ పేరెంట్ ఉన్నారనమాట, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటమ్మా తల్లి నీ పేరు? హఫ్రోజ్ షమీనా మ్యామ్. ఓకే, ఐ మీన్ ఏ కోర్స్ కోసం చూస్తున్నారు? సిఎస్సి మ్యామ్. ఏఐ చూస్తున్నారా? అందరూ ఏఐ మీద పడ్డట్టున్నారు కదా సార్ ఈ మధ్య, ఎందుకని అంత ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు? అంటే ప్రెసెంట్ డిమాండ్ కూడా అదే ఉంది కదా మ్యామ్. అందుకని ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా ఇంటర్లో? 920 మ్యామ్. వావ్, కంగ్రాచులేషన్స్. అందరూ చదువు బిడ్డలే ఉన్నారు. కాకపోతే సార్ ఇప్పుడు ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఒక యూనివర్సిటీ చూస్ చేసుకోవాలంటే అర్థం కాదు. ఇప్పుడు ఏదైనా మీరు ముందే చూస్ చేసుకున్నారా లేకపోతే ఏం చూస్తున్నారు ఇప్పుడు? లేదు మేడం, ఇప్పుడు వచ్చేసాం మేము భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. చూస్తున్నాము, చాలా ఎలిజిబుల్స్ అన్నీ బాగున్నాయి, చూస్తున్నాం మేడం. ఇప్పుడు ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా సార్, మీరేం వెతుకుతున్నారు? ఏం కావాలని చూస్తున్నారు యాక్చువల్లీ? మంచి స్టడీ కండక్ట్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, ఫీచరబుల్ జాబ్ పర్పస్ కానివ్వండి, అన్నీ చూస్తాం. క్యాంపస్ సెలెక్షన్స్ కూడా మంచి ప్లేస్మెంట్ ఉన్న చూస్తాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు సౌత్ ఇండియాలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా మాట్లాడుకుంటున్న యూనివర్సిటీ మన మార్వాడి యూనివర్సిటీ. మార్వాడి యూనివర్సిటీ గురించి అందరికీ తెలిసిందే. మరి మార్వాడి యూనివర్సిటీ గురించి ఇంకా స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు, దాని స్పెషాలిటీ ఏంటి అని నాతో పాటు మాట్లాడడానికి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్, మార్వాడి యూనివర్సిటీ గురించి ఆల్రెడీ అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ తెలిసిన విషయమే. బట్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ప్రస్తుతం ఏంటంటే తెలంగాణ విషయానికి వస్తే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో మార్వాడి యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో స్టాండర్డ్స్ పరంగా చూసినప్పుడు హై స్టాండర్డ్స్ ఉంటాయి, ఫీజుల పరంగా చూసినప్పుడు తక్కువ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో మనం చూస్తే టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎడిషనల్ ఫీజెస్ అని చెప్పి బిల్డింగ్ ఫండ్స్ అని, డొనేషన్స్ అని ఇటువంటివి ఉంటాయి. సో మా యూనివర్సిటీ విషయానికి వచ్చినప్పుడు అటువంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. చాలా తక్కువ ఫీజ్ స్ట్రక్చర్లో బెస్ట్ అని చెప్పొచ్చు. సో మార్వాడి యూనివర్సిటీలో ఎవరైతే అడ్మిషన్ తీసుకోదలుచుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి డొనేషన్స్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఓన్లీ హాస్టల్ ఫీజ్ పే చేసుకొని వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లా కావచ్చు, కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు,
మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేదా ఇటువైపు మీరు లా వైపు వెళ్దాం అనుకుంటే బిజినెస్ స్కూల్ ఇండియాలో టాప్ ఇక్కడ కట్టేసుకోండి. ఇక్కడికి వచ్చేప్పటికి ఇండియాలో టాప్ లా కాలేజెస్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి. ఎవరైతే ఈ రిలేటెడ్ కోర్సెస్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వారికి, అట్ ద సేమ్ టైం మాస్టర్స్ వైపు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి, అలానే 10th కంప్లీట్ చేసిన తర్వాత డిప్లొమా వైపు రావాలనుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ మార్వాడి యూనివర్సిటీ ఒక మంచి అవకాశం. మీరు ఎటువంటి అడిషనల్ ఫీజెస్ పే చేయకుండా జస్ట్ ఫీజ్ పే చేసుకొని చదువుకునే అవకాశాన్ని మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది. ఎడిషనల్ ఫీజెస్లో అవసరమే లేదు. డొనేషన్స్ లాంటివి మార్వాడి యూనివర్సిటీలో ఉండవు. ఆ స్టేజ్లో ఉన్న యూనివర్సిటీ కనుక సౌత్లో ఉంటే కొన్ని లక్షల్లో డొనేషన్స్ వసూలు చేస్తున్నారు. ఆ రకంగా కాకుండా ఎడిషనల్ ఫీజెస్ లేకుండా మార్వాడి యూనివర్సిటీ విద్యను అందిస్తుంది. అలాంటి యూనివర్సిటీ అన్నప్పుడు క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయా లేవా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది సార్. మరి దానికి ఏం చెప్తారు? మార్వాడి యూనివర్సిటీ గురించి తెలిసిన వాళ్ళకి ఆ విషయం తెలుసు. ప్లేస్మెంట్స్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం లాగా ఫీల్ అవుతాం మేము. వీ ప్రిపేర్ అవర్ స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. అంటే ఒక ఎంప్లాయబుల్ స్కిల్స్ని ఎప్పుడైతే డెవలప్ చేస్తామో ఆటోమేటిక్గా ప్లేస్ అవుతారు. సో యావరేజ్ స్టూడెంటా, బిలో యావరేజ్ స్టూడెంటా అనేది కాకుండా మేము అందరి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. దట్స్ వాట్ అవర్ ప్లేస్మెంట్స్ ఆర్ బెటర్ కంపేర్ టు ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్. సార్ మరి అడ్మిషన్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారు, ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళకేం చెప్తారు? ఇక్కడ మనం చూస్తే ఈ తారక్ గౌడ్ కండక్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ విద్యాసమితి కండక్ట్ చేస్తున్న ఇక్కడ ఒక్క రోజులోనే నిన్న దాదాపుగా 40 మంది వరకు అడ్మిషన్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇవాళ కూడా చాలామంది పిల్లలు వస్తున్నారు. సో అడ్మిషన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వారికి 905-905-2378 లేదా 79 కనుక కాల్ చేసి, సార్ మేము ఇట్లా అడ్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ముందు 10,600 కట్టుకున్నట్టుగా అయితే వాళ్ళకి కాలేజ్ ఫ్రీ విజిట్ కూడా ఉంటుంది. వాళ్ళ కాలేజ్కి వెళ్ళి చూసుకొని వచ్చేసి మిగతా డబ్బులు కట్టుకోవచ్చు అనమాట. సో అడ్మిషన్స్ ఆల్రెడీ 50% అయిపోయాయి. ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. సార్ అడ్మిషన్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారు, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంది అండ్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేప్పటికి 905-905-2378 లేదా 79 ఈ నెంబర్కి కనుక కాల్ చేసి, సార్ ఇట్లా మేము మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము, ఏంటి ప్రాసెస్ అని చెప్తే ఏం డాక్యుమెంట్స్ కావాలి, మీరు ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన డైరెక్ట్ ఆఫీసెస్ ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంది. సో వాళ్ళు మీ డిస్ట్రిక్ట్ యొక్క అడ్రస్ చెప్తారు. మీరు అక్కడికి డాక్యుమెంట్స్తో వెళ్ళి 10,600 పే చేసుకొని మీ అడ్మిషన్ ప్రాసెస్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 10,600 ఎవరైతే కడతారో వాళ్ళకి మార్వాడి యూనివర్సిటీ ఫ్రీ విజిట్ ఉంటుంది. స్టూడెంట్ ఒక పేరెంట్ యూనివర్సిటీకి వెళ్ళి చూసుకొని రావచ్చు. మీకున్న క్లారిఫికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ అడ్మిషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్లీగా మీరు అప్రోచ్ అయినట్టుగా అయితే మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో నిన్న మనం చూసుకున్నట్టుగైతే మార్వాడి యూనివర్సిటీ ఇక్కడ ఇవాళ ఈ తారక్ గౌడ్ కండక్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ విద్యా సమితి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఒక్క రోజులోనే దాదాపుగా 40 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు. ఇవాళ కూడా ఆదివారం కూడా జరుగుతుంది, ఈరోజు కూడా ఎన్రోల్ అవుతున్నారు. సో మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. సో దాన్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకోవాలనుకుంటారో లేట్గా వస్తే హాస్టల్స్ ఉండవు. సో మీరు ఏదైతే ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చదవాలి అనుకుంటే ఇంతకన్నా మంచి అవకాశం ఉండదని చెప్పగలను. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి పవన్ గారు ఉన్నారు నాతో పాటు, సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్, ఐ am Pawan. I am academic director of the college, Dr. Narayana College of Hotel Management. Yes. సరే, నేను చాలా ఇంట్రెస్టింగ్గా గమనించింది ఏంటంటే లీగల్ అగ్రిమెంట్, ప్లేస్మెంట్ గ్యారంటీ, 100% జాబ్ గ్యారంటీ ఇన్ రైటింగ్ అన్నారు. వాట్ ఈస్ దట్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Yes, madam. 100% job placement guarantee on writing. On writing in, I mean, the first day of joining in the college, if you take the admission in the college, we will be giving a legal commitment on writing on the legal stamp paper. So ఆ కమిట్మెంట్ అనేది ఏ క్రైటీరియా లేకుండా, అంటే యావరేజ్, బిలో యావరేజ్, టాపర్స్ అని ఏ క్రైటీరియా లేకుండా ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఎంప్లాయ్మెంట్ రావాలి అనే మెయిన్ మోటివ్తో మా చైర్మన్ పెట్టాడు. ఇది ఫర్ ద లాస్ట్ 20 years వీఆర్ గివింగ్ దిస్ లీగల్ అగ్రిమెంట్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ వీఆర్ 100% గివింగ్ ప్లేస్మెంట్స్ ఇన్ రిటర్న్. ఒకవేళ ప్లేస్మెంట్ ఇవ్వకపోతే మీరు కట్టించుకున్న ఫీజు రిటర్న్ ఇస్తారు? 100% మేడం. మా దగ్గర ఆ కమిట్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ జోక్. ఆ లీగల్ అగ్రిమెంట్ అనేది ఇట్స్ నాట్ ఎన్ జోక్. ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీ ఆల్ నో. ఎస్.
సో నార్మల్గా ఈ ఫేర్లో ఒక చిన్న ఇది ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అనుకున్నా, ఏ యూనివర్సిటీ ఆర్ ఏ కాలేజ్ దే డోంట్ గివ్ ఎ కమిట్మెంట్ ఇన్ రైటింగ్, నాట్ ఈవెన్ ఆన్ వైట్ పేపర్, I guess so. So in Twin States, not even a single college is giving the commitment in writing. So we are only one which we are giving in written. So we are also celebrating our 25th anniversary. We are into our Silver Jubilee celebrations this year. And I am the chairman's son. So I am taking the legacy from now. I am carry forwarding it. So let's hope we get good number of students from this education fair. ఎడ్యుకేషనల్ ఫేర్లో నాతో పాటు స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఇప్పుడే ఇంటర్ అయిపోయింది, చాలా క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ మైండ్లో. మరి మనం కూడా వాళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్, మీ పేర్లు ఏంటి? హాయ్, నా పేరు భవానీ. నా పేరు లోహిత. లోహిత. ఓకే, ఇంటర్లో ఏ గ్రూప్ నాన్న మీ ఇద్దరు? ఎంపీసీ. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 852 నాకు వచ్చి 865 వచ్చింది. కంగ్రాచులేషన్స్. సో ఏ కోర్స్ కోసం చూస్తున్నారు ఇప్పుడు? బీటెక్ సిఎస్సిలో ఏఐఎంఎల్. ఇద్దరు సేమా? ఇద్దరు ఫ్రెండ్సా? కాలేజ్ ఫ్రెండ్స్. ఎందుకని ఏఐ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు? ఎందుకంటే ప్రజెంట్ ఏఐ Competition కాంపిటీషన్ దానికి ఎక్కువ ప్రజెంట్ ఉంది వచ్చే కదా, 10 yearsలో గిట్ట ఏఐ మీద చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. సో ఏఐ తీసుకుందామని ఆలోచనలు. ఎక్కడి నుంచి వచ్చారు మీ ఇద్దరు? మాది ఉప్పల్, ఉప్పల్. దెన్ శిల్పారామం బ్యాక్ సైడ్. ఓకే, అండ్ ఏ కోర్స్ కోసం చూస్తున్నారు? ఐ మీన్ అది ఏ యూనివర్సిటీ అని చూస్ చేసుకున్నారు ఇప్పుడు? ఏమైనా నేను అనురాగ్ యూనివర్సిటీ అని చూస్ చేసుకున్నాను. అనుకుంటున్నారు? ఇక్కడే హైదరాబాదే. ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడే హైదరాబాద్. అంటే ప్లేస్మెంట్స్ ఉండే కాలేజ్ అయితే బెటర్ అనుకుంటారు కదా, సో అన్నీ చూసుకున్నారా మరి? నేను అనురాగ్ చూసుకున్నా, తిను ఇంకా డౌట్స్లో ఉన్న కొంచెం ఆలోచిస్తున్నాం లైక్ ఇక్కడ. అందుకే ఒకసారి అన్నీ మాట్లాడి సెలెక్ట్ చేసుకుంటారు. మీ పేరెంట్స్ ఏమంటున్నారు మరి? మా పేరెంట్ అయితే అనురాగ్ కాలేజ్లో ఇస్తా అని మా ఫిక్స్ పేరెంట్స్ అయింది. ఇంకా కొంచెం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఇంకా డౌట్ఫుల్గా ఉన్నారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నాతో పాటు అనిల్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో ఏంటి సార్ స్పెషల్ ఇప్పుడు ఈ కాలేజ్ గురించి ఏం చెప్పాలి? ఎంఆర్ఎం కాలేజ్ మ్యామ్ 78 years ఓల్డ్ క్యాంపస్ అనమాట. సో మన దాంట్లో ఇంజనీరింగ్ కానీ బీటెక్, ఎంబీఏ అన్ని కోర్సెస్ ఉన్నాయి. సో దీంట్లో మేము 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం అన్నమాట. సో కాలేజ్ ఫీజు వచ్చి 1 lakh per year ఉంటుంది. సో విదిన్ క్యాంపస్లోనే అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ హాస్టల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో లైక్ డెలాయిట్, అమెజాన్, అసెంచర్, టెక్ మహీంద్రా అన్ని కంపెనీస్ వచ్చాయన్నమాట. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 60 lakhs per annum ఉంది. యా, యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. యా, ఇప్పుడు ఫ్యాకల్టీ కానివ్వండి, సో లైక్ ల్యాబ్, లైబ్రరీ అన్నీ కూడా డిజిటల్ క్లాసెస్, డిజిటల్ రూమ్స్ ఉంటాయన్నమాట. అది. అండ్ ఇప్పుడు ఆన్ సైట్ కానీ లేకపోతే అబ్రాడ్ కానీ వెళ్ళాలనుకుంటారు కదా సార్, మరి దానికి ఎలా? దానికి 4 years కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళొచ్చు మేడం. ఇది అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ అటానమస్ కాలేజ్ అనమాట. యా, ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. జేకే సిమెంట్స్ వారి ఎస్పీఎస్యూ యూనివర్సిటీ నుంచి ఈరోజు నాతో పాటు సంజీవ్ కుమార్ గారు ఉన్నారు, అడ్మిషన్ డిపార్ట్మెంట్ నుంచి. సార్తో మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. సో స్టూడెంట్స్కి ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వై ఎస్పీఎస్యూ అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట అండి, అన్ని యూనివర్సిటీస్ మంచివే. మా యూనివర్సిటీకి రండి, మా యూనివర్సిటీలో తీసుకున్నాను అడ్మిషన్స్. నేను యూనివర్సిటీస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జేకే సిమెంట్స్ కంపెనీ వాళ్ళు 2007లో సర్ పదంపత్ సింఘాని యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సర్లో నాకు బిరుదు ఉందమ్మా. ఎలాగైతే భారతరత్న హయ్యెస్ట్ అవార్డు, సర్ అనే బిరుదు బ్రిటిష్ గవర్నమెంట్ చేత పదంపత్ సింఘాని గారికి ఇవ్వడము, 2007లో అండర్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడము. మా యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే మేము కేవలం లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటాము. యూనివర్సిటీ అనేసరికి ఏమవుతుందంటే చాలా నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకోవడము, ఎక్కువ నెంబర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనే కాదు, ఫెసిలిటీస్లో కూడా చాలా తక్కువ అవుతుంది. సో నేను బిలీవ్ చేసేది ఏంటంటే, నేను నా బీటెక్ చదువుతున్నప్పుడు ఏదైతే కోరుకునేవాడినో అదే రకంగా ఒక స్టూడెంట్కి నేను అందించాలని చెప్పి లిమిటెడ్ స్టూడెంట్స్ రెసిడెన్షియల్ క్యాంపస్, ఇంజనీరింగ్లో రెసిడెన్షియల్ క్యాంపస్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాకల్టీ కూడా క్యాంపస్లోనే ఉంటుంది. 80% ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డీ హోల్డర్స్. ఫ్యాకల్టీ అందరూ క్యాంపస్లో ఉండడం వలన పిల్లలు ఏమవుతుందంటే ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సాటర్డే సండేస్ కూడా ఇప్పుడు మన అందరం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, మెషిన్ లెర్నింగ్ అంటున్నాం, అందరం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. కానీ టెక్నాలజీకి మాట్లాడే ముందు దాన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తారో స్టూడెంట్స్ అనేవాళ్ళు అంత డెవలప్ అవుతారు. సో మన దగ్గర వైడ్ స్కోప్ ఉంటుంది.
ఫ్యాకల్టీ క్యాంపస్లో ఉండడం, స్టూడెంట్స్ క్యాంపస్లో ఉండడం, టోటల్ 110 acre క్యాంపస్ అవడం మంచి ఫెసిలిటీ అమ్మా. సౌత్ నుంచి నార్త్ నుంచి ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ శాతం గర్ల్స్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర చదవడము, సేఫ్టీతో పాటు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ స్పెషాలిటీ అమ్మా. ఐ కెన్ టెల్ యూ దట్ మీ పిల్లలు మాకు ఇస్తే వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఎంటైర్లీ 4 years వరకు మా బాధ్యత. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. అది హాస్టల్ ఫెసిలిటీలో కానివ్వండి, ఫుడ్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మంచి ఎన్విరాన్మెంట్. మిగతా యూనివర్సిటీస్లో ఏమవుతుందంటే పిల్లలు బయట నుంచి రావడము, బైక్లు వేసుకుని రావడం, కార్లు వేసుకుని రావడం, బయట రూములు తీసుకుని ఉండడం, ఈ ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవుతుంది. మన దగ్గర చక్కగా ఉదయ్పూర్ సౌత్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్, అహ్మదాబాద్ దగ్గరగా ఉంటుంది. క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ వెరీ గుడ్. 1 year అకాడమిక్ క్యాలెండర్ ముందుగా ఇచ్చేస్తాము. అకాడమిక్ క్యాలెండర్ ముందుగా ఇవ్వడం వల్ల వాళ్ళకి వెల్ బిఫోర్ దే విల్ అండర్స్టాండ్ వెన్ ఆర్ దర్ ఎగ్జామినేషన్, వెన్ ఆర్ దర్ హాలిడేస్. సో కంపల్సరీగా ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ బిఫోర్గా బుక్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా పిల్లలు మా క్యాంపస్లో లీడ్ చేయగలుగుతారు. అది మా గ్యారంటీ. క్యాంపస్ సెలెక్షన్స్ ఎలా ఉంటాయి? 100% ప్లేస్మెంట్ ఉంటుంది మేడం. మళ్ళీ చెప్తున్నాను మా, మీకు 100% ప్లేస్మెంట్ అనేసరికి సార్ జాయిన్ అయిన వాళ్ళందరికీ ప్లేస్మెంట్ ఇస్తారా అంటారు. కాదు, ఏ యూనివర్సిటీ అని ఇక్కడ 100% క్లెయిమ్ చేస్తున్న ఏ యూనివర్సిటీ అయినా సరే ప్లేస్మెంట్కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పరు? 8.5% CGPA కంపల్సరీ ఉండాలి. ఇంటర్న్షిప్ మినిమం 3 ఇంటర్న్షిప్స్ చేసి ఉండాలి. వర్క్షాప్స్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు చెప్పండి. మన బీటెక్ అయిపోయి అమీర్పేట, SR నగర్, కుకట్పల్లి, దిల్సుఖ్నగర్లో ఉన్న చాలామంది స్టూడెంట్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మినీ ప్రాజెక్ట్ ఎంత ఉంది యాక్చువల్లీ చేయాల్సింది. ఇదంతా చేయకుండా మీరు డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ అంటే మళ్ళీ అది ఒట్టి మాటలు అవుతాయి. సో ప్లేస్మెంట్స్ అనేది స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ మా దగ్గర ప్లేస్మెంట్ సెల్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, నిరంతరం పిల్లల సపోర్ట్ ఉంటారు. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మల్టిపుల్ ఆఫర్స్, ఒక జాబ్ కాదు 3-4 జాబ్ ఆపర్చునిటీస్తో మన దగ్గర ప్లేస్ అవుతారు. స్టాన్లీ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు నాతో పాటు నరసింహ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, స్టాన్లీ యూనివర్సిటీ స్పెషాలిటీస్ ఏంటి? వాట్ డూ యూ ప్రొవైడ్ ఫర్ స్టూడెంట్స్? సో దిస్ ఈస్ ద OU affiliated college madam. So here different courses are providing here. CSE aligned branches is there, and next Triple E and IT and EC, and next in IT section 2 branches, CSE 5 branches, and next Triple E 30 members, and EC 2 sections, and AADS 2 sections, and next artificial intelligence and machine learning also 2 sections, and data science also 2 sections. And campus selections ఎలా ఉంటాయి? So in the previous 22 lakhs and lowest is 3 lakhs. సో ఎంత పర్సెంటేజ్ వరకు జాబ్స్ ఇస్తారని చెప్పొచ్చు క్యాంపస్లో? ఆల్మోస్ట్ 90% తీసుకోవచ్చు. అండ్ ఏఐ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, ఎందుకని అంటారు సార్? మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మన ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వార్ జరిగింది. ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ జరిగింది. అండ్ మోస్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగే యూజ్ చేస్తారు. అండ్ డ్రోన్స్ కొలాబ్ చేయడం కానీ, అండ్ నెక్స్ట్ మిసైల్స్ కొలాబ్ చేయడం కానీ, అండ్ టోటల్ టెక్నాలజీ యూజ్డ్. దట్స్ వై వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, అండ్ ఇప్పుడు ఫీజెస్ ఎలా ఉన్నాయి సార్? కౌన్సిలింగ్ ఫీజ్ 95,000 మేడం. రీజనబుల్ అండ్ కంపేర్ టు అదర్ కాలేజెస్ ఈజ్ రీజనబుల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు మన తెలంగాణ విద్యాసమితి మెంబర్స్ ఉన్నారనమాట. ఇక్కడ ఫెయిర్ ఎలా నడుస్తుంది, ఎంతమంది వచ్చున్నారు అంటే చాలా కిటకిటలాడుతున్నారు జనం అంతా. సో ఎలా జరుగుతుంది అనే విషయం అయితే మాట్లాడదాం. హలో అండి, నమస్తే. బాగున్నారా? ఓకే, హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా జరుగుతుంది ఫెయిర్? అంటే అసలు మొత్తం ప్లేస్ లేకుండా అంతమంది జనం వచ్చినారు. ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహించడం అనే థాట్ రావడం గొప్ప విషయం ఫస్ట్. సో ఎలా జరుగుతుంది సార్ ఫెయిర్? చాలా బాగుంది మేడం రెస్పాన్స్. తెలంగాణ విద్యా సమితి నుంచి అంటే చేస్తున్నామంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ఈ రాష్ట్రం నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి పిల్లలు అందరు కదిలి వస్తారు. మా తెలంగాణ విద్యా సమితి మెంబర్లు మేమందరము చేసే పనులకు చూసి అంటే 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఒక 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. మేము చారిటబుల్ ట్రస్టే కానీ యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ మొన్న ట్యాంక్ బోర్డ్లో చేసినాం, మీకు తెలుసు. 15,000 మంది స్టూడెంట్స్తో చేసినాము. అదేవిధంగా ఇవాళ మేము ఎన్నో కార్యక్రమాలు చేసి పేద పిల్లలకు అంటే ఎవరైనా పేద అనాథ పిల్లలు ఉంటే మా సమితి నుంచి మేము వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇప్పించడం జరుగుతుంది మేడం.
అది. అండ్ సార్ ఈ ఫేర్కి అడ్మిషన్ ఫీజు లేదు, ఎవరైనా రావచ్చు అనేది ఉంది. మరి ఎందుకని సార్ అంటే పేదవాళ్ళు ఉంటారు కదా ఎంత ఫ్రీ. ఇప్పుడు నువ్వు చెప్పండి మేడం. మీరే చెప్తారా? ఓకే, అంటే అదే ఎడ్యుకేషన్ ఫేర్కి వచ్చామంటే అడ్మిషన్ ఫీ ఒక 100-200 ఉంటుంది. మరి ఎందుకని ఫ్రీగా పెడదామని డిసైడ్? మాకు 100-200 కాదు మేడం, మా సమితి పేరు రావాలి. ఏంటంటే ఒక్కొక్క పిల్లలకు గైడెన్స్ తెలియదు. అంటే గవర్నమెంట్ ఇవాళ ఓ ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫ్రీ సీట్ ఇస్తుంది, ఎంత పెద్ద కాలేజ్ ఉన్నా. దాని గురించే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టినాము. ఎవరైనా పిల్లలు వాళ్ళు నచ్చితే వాళ్ళు గైడెన్స్ ఇవ్వడానికే ఇది స్టాల్స్ పెట్టినాం. అట్లా ఇంతమంది పేరెంట్స్ వచ్చారు కదా సార్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, మీ సపోర్ట్ కూడా బాగుంది మాకు. ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే మా ఫోన్లే స్విచ్ ఆఫ్ అయిపోతున్నాయి, మీరు అంతా పబ్లిసిటీ చేసారు. సోషల్ మీడియా కూడా ఇంపార్టెంట్ ఇయర్ రేపట్లో. మీకు కూడా చాలా ధన్యవాదాలు మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ ఎడ్యుకేషనల్ ఫేర్ అనేది అసలు పెట్టే ఆలోచన ఎందుకు వచ్చింది, అది కూడా ఈ ప్లేస్ ఎంచుకొని తెలంగాణలో ఇంతమందికి అవకాశం కల్పించడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు మేడం, ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా ఒక్కొక్క కాలేజీకి వెళ్ళి విజిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో దానికోసం ఏంటంటే మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఆ ప్లాట్ఫామ్లో ఏంటంటే మనకి అనుకూలించిన కాలేజెస్ తెలంగాణలో కానీ, ఇప్పుడు గుజరాత్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి, రాజ్కోట్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, ఇవన్నీ వెళ్ళలేరుగా పేరెంట్స్. సో దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఈజీ అవగాహన, వాళ్ళ ఫీజెస్ కానీ హాస్టల్ ఫీజెస్ కానీ ఏది ఉన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇక్కడ ఏంటంటే అన్ని కాలేజెస్ తీసుకొచ్చాం మనం. సో పేరెంట్కి అన్నది ఈజీ యాక్సెస్. సో వాళ్ళు తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఒక ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు అన్ని కాలేజెస్లో తిరిగి ఇప్పుడు 60 కాలేజీలు తిరగాలంటే ఒక 2 months పడుతుంది. సో మనం ఏంటంటే దాన్ని 2 daysలో మనం క్లోజ్ చేస్తున్నాం. సో ఏంటంటే అది పేరెంట్కి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దానికోసమని మనం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. బట్ మీకు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలానే జరుగుంటుంది కదా సార్? దీనికోసం మేము 2 months నుంచి చాలా కష్టపడ్డాం. ప్రతి యూనివర్సిటీకి వెళ్ళాము. ప్రతి యూనివర్సిటీ వాళ్ళకి మేము ఎంత విధంగా సపోర్ట్ చేస్తామన్నది వాళ్ళకి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక వాళ్ళు మా దగ్గర నమ్మి మా కోసం ఇక్కడికి వచ్చారన్నమాట. సో వాళ్ళు మమ్మల్ని ట్రస్ట్ చేసినందుకు మేము వాళ్ళకి వాళ్ళు అనుకున్న అనుకూలతతో పేరెంట్స్ని మేము వాళ్ళకి గ్యాదర్ చేసి ఇస్తున్నాం. ఎడ్యుకేషనల్ ఫేర్లో ఇప్పుడు నాతో పాటు ఒక స్టూడెంట్ అండ్ ఫాదర్ ఉన్నారనమాట, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సార్ ఎన్ని మార్క్స్ వచ్చాయి బాబుకి? బాబుకు 797 మార్కులు వచ్చినాయి. బాగానే చదువుతున్నా. ఎక్కడ, ఏ కాలేజీలో చదువుకున్నాను? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య 797 వచ్చినాయి. ఏ గ్రూప్? బైపీసీ. బైపీసీయా? ఓకే, నెక్స్ట్ ఏం కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను? అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఎందుకని అలా? ఫార్మర్స్కి మంచిగా ఉపయోగపడినాయి కానీ. ఓకే, ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? అంటే మీ పేరెంట్స్ ఏమైనా ఫార్మింగ్లో ఉండేవాళ్ళ? మేము వ్యవసాయ కుటుంబం నుండి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. పిల్లల్ని వ్యవసాయం వైపు పంపిస్తున్నారా సార్? ఫ్యూచర్లో కొంచెం దేశాన్ని అన్నం పెట్టాలంటే కావాలిగా. నిజంగా గుండెకి హత్తుకునేలా చేశారు సార్ మీ మాటలు. అంటే మనం రైతులం కదా, మన పిల్లల్ని ఇంకా ఎక్కువ చదివిద్దాం, రైతు కుటుంబంకి అవసరం లేదు అని అనుకుంటారు కదా అందరూ. కానీ అగ్రికల్చర్ వైపు చాలా తక్కువ మంది పంపిస్తుంటారు. బట్ మంచి ఆప్షన్ సార్, ఎందుకని అలా? కొత్త కనుగొనాలని ఒక ఆలోచన. ఓకే, అగ్రికల్చర్లో కొత్తగా ఇంకా ఏమైనా ఆలోచన? అదొకటేనా? అంటే ఇప్పుడు ఇంకా అబ్రాడ్ వెళ్ళే ఆలోచన కానీ బయటికి అట్లే లేదు, అంటే మన ఇండియాలో ఉందామని. ఇండియాలోనే ఉండాలి. ఇండియాలో ఉండాలి. మీరైతే ఫిక్స్ అయిపోయారు, ఇండియాలో ఉండాలి, వేరే దేశం వద్దు. అసలు వద్దు. బాగా దేశభక్తి ఎక్కువ ఉన్నట్టుంది కదా, అంతేనా? సో ఇప్పుడు ఏ కాలేజ్ అని ఫిక్స్ అయ్యారా ఆల్రెడీ? ఫిక్స్ చేయాలి, ఇంకా తిరుగుతున్నాం ఇట్లా. ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని కాదు, ఏదో మనకు సంబంధించిన ఒక మంచి కాలేజ్ అయితే దానిలో పంపిద్దామని ఆలోచన. ఇప్పుడు మళ్ళీ క్యాంపస్ సెలెక్షన్స్ కూడా అవసరం లేనట్టే కదా మీకు, అంతేనా? క్యాంపస్ అంటే వాళ్ళు పిలిస్తే పోతాం. అగ్రికల్చర్ కదా, కొంచెం హై వాల్యూ. ఇప్పటి నుంచి ఇంకా కొంచెం డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మంచి ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడున్న కాలేజెస్ నుంచి ఏమైనా ఫీజు కానీ తక్కువ ఉండడం కానీ అలా ఏమైనా ఉందా? అంతే కదా, కొంచెం ఫీజు తక్కువ ఉంటే కొంచెం బాగలేదు అనవచ్చు. ఇంకా అంతే కదా ఫీజు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని, ఫార్మర్స్కి ఇంకొంచెం ఇంకా మంచి పేరు రావాలని, పిల్లల్ని అగ్రికల్చర్లో జాయిన్ చేసే వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇప్పుడు నాతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి సూరజ్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు ఇలా పెట్టడం నాకు మంచిగా అనిపించింది అనమాట. యూ ప్రెజెంటెడ్ యువర్ సెల్ఫ్ టూ గుడ్. ఓకే, వాట్ ఈస్ సో స్పెషాలిటీ అబౌట్ దిస్ యూనివర్సిటీ అంటే? So, Indian Institute of Hotel Management and Culinary Arts is a prime leading culinary institute in India. So, we are presently ranked in the second position all India by Times of India and Outlook Express. They have ranked us in the second position. And we have started this institute in the year 2000. You can say this is the first culinary institute of the new millennium.
And we have what differentiates us from other institutes is that we have a culinary specialization program. So very few colleges across India have this culinary specialization, and we started off as a culinary specialization institute, and slowly we added hotel management in the year 2008. So culinary specialization basically deals with preparing of food, the plating of food, how to present the food. As you can see here, these are different carvings which are done by our students. This is all the artwork. If you see, this is all made up of sugar. So this is known as gum paste. We have some bread art. So these are all the breads which have been made. So we keep training the students on how to make food more artistic and making sure that they are up to the mark with the present trends which are going on in the market. So these all things we train them, because hotel management and culinary arts is not just about learning how to cook. It is to know how to present yourself. It is know how to talk, how to connect to a person, making PR, how to do sales and marketing. So it is all about all of these things. అండ్ ఎప్పుడైతే బీటెక్ కానీ లేదంటే ఏఐ ఇవన్నీ జనరేషన్ వీటి కోసం పరిగెడుతున్నాడు, అప్పుడు ఎందుకని పీపుల్ హ్యావ్ టు చూస్ హోటల్ మేనేజ్మెంట్ అంటే? Actually, చూస్తే next coming years, there are already 200 hotels pipeline ఉన్నాయి. So there will be a lot of demand for this field. And few sources, according to a few sources, by the year 2050 మన కిచెన్ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ స్విగ్గీ, జొమాటో చాలామంది ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు జెప్టో కూడా వచ్చేసింది. సో సిమిలర్లీ ఈవెన్ ఫుడ్ విల్ బి డెలివర్డ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, హోమ్లీ కుక్డ్ ఫుడ్. సో దట్స్ ది రీజన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దిస్ ఫీల్డ్. ముందు ఓన్లీ పీపుల్ యూస్ టు గో ఫర్ ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్ అంటే అనుకుంటుండే ఇట్స్ లైక్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ జాబ్ అని. బట్ నౌ పీపుల్ హ్యావ్ చేంజ్ అవర్ పర్సెప్షన్. స్లోలీ సిఏ కూడా చాలామంది వెళ్ళడం స్టార్ట్ చేసినారు. బట్ నౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆల్టర్నేటివ్ ఫీల్డ్స్, నాట్ అపార్ట్ ఫ్రమ్ హోటల్ మేనేజ్మెంట్ ఆల్సో. పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద మీడియా ఫీల్డ్. దే ఆర్ బికమింగ్ యూట్యూబర్స్, వ్లాగర్స్. So it's a very different kind of a career now for the youth. So hotel management is your best option అంటారు. Yeah, you can say that. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఎడ్యుకేషనల్ ఫెయిర్లో ఇప్పుడు నాతో పాటు ఒక స్టూడెంట్ అండ్ ఫాదర్ ఉన్నారన్నమాట, వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము ఇక్కడ సహారా రోడ్డు మన్సూరాబాద్ నుంచి వచ్చాము. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్మీడియట్లో బాబు? 976 అండి. ఓకే, అండ్ ఎంసెట్లో ర్యాంక్ 18,000. ఫస్ట్ థింగ్ నీ పేరేంటి? నా పేరు సాత్విక్. సాత్విక్, కంగ్రాచులేషన్స్ అంత మంచి ర్యాంక్ తీసుకొచ్చుకున్నందుకు. సో ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్? రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. బట్ ఇంకా కొంచెం ర్యాంకు ఎక్కువనే వచ్చిందని ఫీల్ అవుతున్నా కానీ, బట్ సో ఈ ర్యాంక్ కూడా బెటర్ సిఎస్సిలోనే వస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఈ ఫెయిర్లో మాట్లాడితే. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏ కోర్స్ తీసుకుందామని చూస్తున్నారు? సిఎస్సిలో ఏఐ అండ్ ఎంఎల్. ఎందుకని ఈ మధ్య ఏఐ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందండి? ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా ఏఐ మీదనే డిపెండ్ అయిందని అంటున్నారు కాబట్టి, అట్ ది సేమ్ టైము సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వచ్చినాయి అనమాట. సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని దీనికి వెళ్తున్నాం అనమాట. ఓకే, అండ్ అబ్రాడ్ పంపించే ఆలోచన ఉందా? ఎప్పుడు అంటే ప్రస్తుతానికి ఇంకా లేదు, బట్ ఆఫ్టర్ దిస్ కంప్లీషన్ ఆఫ్ ఇంజనీరింగ్ చూడాలి ఇక. ఓకే, అండ్ క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కదా, అలా ఏమైనా చూస్తున్నారు? క్యాంపస్ సెలక్షన్స్ ఉన్న వాటిలోనే జాయిన్ చేయాలని చూస్తున్నాం ఫస్ట్. ఎందుకంటే తర్వాత వీళ్ళు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వీళ్ళు పట్టుకొని సర్టిఫికేట్ తిరగడం అనేది కరెక్ట్ కాదు. ఇక ఆ రోజులు పోయినాయి. ఇప్పుడంతా క్యాంపస్ ఇంటర్వ్యూలే అవుతున్నాయి కాబట్టి, సో అందులో బెటర్ కాలేజ్ ఏముందో చూస్తున్నాము, వాటిలోనే ఛాన్స్ జాయిన్. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోలేదా? కౌన్సిలింగ్లో చూద్దామని ఆయన ఇంకా పర్ఫెక్ట్. అది చెప్పు, అమృత అంటే ఇంకోటి అమృత విట్ట రాసిన, కానీ అది అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. అదైతే పోయే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ర్యాంకులు వచ్చినాయి. బిట్టు వాళ్ళు కూడా కౌన్సిలింగ్కి రమ్మంటున్నారు అమరావతికి. సో దాన్ని బట్టి చూస్తున్నాం ఇక. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, ఏమైనా డౌట్స్ వస్తున్నాయా అంటే ఇంతమంది ఉండడం వల్ల ఏది తీసుకోవాలి ఇలా? అంటే మాకు ఇక్కడికి వచ్చాక ఇన్ని కాలేజీలు ఉన్నాయని తెలిసింది ఇప్పుడే. అంటే కొన్ని చూస్తున్నాం, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, బట్ అవుట్ ఆఫ్ కూడా యూనివర్సిటీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో మనకు వడోదర అండ్ ఆల్ ఇండియా నుంచి కూడా వచ్చున్నారు కాబట్టి, సరిగా మేము ప్రస్తుతానికి ఇంజనీరింగ్ వరకు లోకల్లోనే చూస్తున్నాము. వేరే అవుట్ ఆఫ్ పంపించాలని ప్రస్తుతానికి డ్రాప్ అయ్యాము. బట్ ఇందులో ర్యాంక్ మంచిగా రాకపోతే చూసేవాళ్ళము, బట్ ఈ ర్యాంకుతో ఇక్కడే వస్తుంది కాబట్టి సో కంటిన్యూ ఉంటారు అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ని ఇంత అద్భుతంగా కండక్ట్ చేసినటువంటి తారక్ గౌడ్కి డెఫినెట్లీ శుభాభినందనలు. ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు డెఫినెట్లీ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అంటే ఈ రకమైన కాన్సెప్ట్స్ మనం జనరల్గా అదర్ స్టేట్స్లో చూస్తున్నాం. బట్ ఇంత గ్రాండ్గా అంటే
ఎవరైనా కండక్ట్ చేసినా ఈ ఫుట్ఫాల్ అంతా ఉండేది కాదు. బట్ తారక్ గౌడ్ ఆయన చేసిన వర్కౌట్కి డెఫినెట్లీ ఈ క్రౌడ్ అంతా ఈ వచ్చిన ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ హ్యాపీగా ఫీల్ అయిందని చెప్పొచ్చు. సో మా పాయింట్కి వచ్చేపాటికి వీఆర్ ద స్పాన్సర్స్. మార్వాడి యూనివర్సిటీ ఈ ఈవెంట్కి స్పాన్సర్స్గా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. దాదాపుగా 700 to 800 ఫుట్ఫాల్స్ మా దగ్గరికి వచ్చినాయి. అదేవిధంగా అప్లికేషన్స్ కూడా 40 to 50 మెంబర్స్ వరకు అప్లికేషన్స్ కూడా ఫిల్ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దిస్ ఈవెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ తారక్ గౌడ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. We are from Malayadi University group of institutions and ఇక్కడ వచ్చిన యూనివర్సిటీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్. సో తెలంగాణ విద్యా సమితి ఇంత పెద్ద ఎత్తున ఉప్పల్ మినీ శిల్పారామంలో ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం అనేది చాలా గర్వం. అండ్ ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్ర నుంచి కానీ బీహార్ నుంచి కానీ ఫ్రమ్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా పబ్లిక్ ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ ఫేర్లో పాల్గొంటున్నారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేసిన ప్రతి యూనివర్సిటీకి ప్రతి స్టేట్లో నుంచి కానీ ఫ్రమ్ గుజరాత్ కానీ మార్వాడి యూనివర్సిటీ కానీ మల్లారెడ్డి కానీ అన్ని యూనివర్సిటీకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇది అడ్మిషన్స్ టైం. అన్ని యూనివర్సిటీస్ వాళ్ళ యూనివర్సిటీలలో కౌన్సిలింగ్లలో అడ్మిషన్స్లో చాలా బిజీ ఉండే టైం. బట్ అట్ ద సేమ్ టైం తెలంగాణ విద్యా సమితి అనే వాళ్ళు ఇక్కడికి పిలిచి అన్ని యూనివర్సిటీస్లో ఒక దగ్గర పెట్టి పబ్లిక్కి కూడా చాలా ఈజీ చేసేసారు. పబ్లిక్కి కూడా రిగార్డింగ్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు, కరికులం కోసం కావచ్చు, యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తెలుసుకోవడం కావచ్చు, అన్నీ కూడా చాలా ఈజీగా చేసేసారు. సో అట్ ద సేమ్ టైం అండ్ ఈ టైంలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రమ్ మల్లారెడ్డి యూనివర్సిటీ నిన్న వచ్చిన కౌన్సిలింగ్స్ ఇక్కడ తెలంగాణ విద్యా సమితి ప్రోగ్రాంలో ఎవరైతే పాల్గొన్నారో ఫ్రమ్ దిస్ ఎస్టర్డే ఎవరైతే నిన్న పాల్గొన్నారో అందులో నుంచి మాకు 2 అడ్మిషన్స్ నిన్న వచ్చాయి. సో దట్స్ అ వెరీ హ్యాపీఫుల్ థింగ్. నిన్న మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి తెలంగాణ విద్యా సమితికి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాము. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే ఈ తెలంగాణ విద్యా సమితి వాళ్ళు ఇలా ఎడ్యుకేషన్ ఫేర్స్ పెట్టి అన్ని యూనివర్సిటీకి ఇలానే హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మార్కెటింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ హ్యావింగ్ CSE, Data Science and ECE, IT, Mechanical, Civil, MBS having the Data Science, AML, Cyber Security, ECE, IT, Civil, Mechanical and Civil. Almost both the colleges having good professors who are having the doctorates and they are doing good placements also. So anyone wants to join, so they can go either the MBSR and Mark 3 in college. చాలా మంచి క్రౌడ్ వచ్చింది. ఇంతే కాకుండా పేరెంట్స్ కూడా డౌట్స్ అడిగి మరీ తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా ప్రతి ఒక్కటి అంటే ఎస్పెషల్లీ మా యూనివర్సిటీ కుల్కాశీ యూనివర్సిటీ ఒక్కటనే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని క్లారిఫై చేసుకొని మంచి డెసిషన్ తీసుకోవాలని కుల్కాశీ యూనివర్సిటీ తరఫున కోరుకుంటున్నాం. ఇంతే కాకుండా బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్కి చాలా మంచి డిమాండ్ చూపిస్తున్నారు. చాలా మంచి రిక్వైర్మెంట్ ఉంది ఇవాళ మార్కెట్లో. దీంతో పాటు ఇంకా మంచి కోర్సెస్ లైక్ పెట్రోలియం ఇంజనీరింగ్, మైనింగ్, సిమెంట్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ లాంటి రేర్ కోర్సెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మంచి యూనివర్సిటీస్, డొనేషన్ లేని చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి అక్రెడేషన్స్ ఉన్న యూనివర్సిటీస్ లైక్ ఇప్పుడు మా గురుకాశీ యూనివర్సిటీ ఇండియాలోనే రేరెస్ట్ అక్రెడేషన్ లైక్ NAC A++ UGC కేటగిరీ 1 అండి, 3.57 స్కోర్ ఉంది. సో గురుకాశీలో ఆల్రెడీ 500 తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. 250 acres క్యాంపస్ అది. చాలా మంచి ఫెసిలిటీస్ అందిస్తున్నాం. ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా మనం స్టూడెంట్స్కి చేస్తున్నాము. ఇలాంటి మంచి ఫ్యూచర్స్ అన్నీ స్టూడెంట్స్కి అందిస్తున్నాం కాబట్టి మా దగ్గరికి తర్వాత కూడా విజిట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫ్యూచర్ మంచిగా సెలెక్ట్ చేసుకోవాలని పేరెంట్స్ని స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి స్పెషల్గా ఇంత సక్సెస్ చేసుకున్న తారక్ గారికి వాళ్ళ టీంకి కంగ్రాచులేషన్స్ అండ్ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.
నేను శ్రీదత్త విద్యా సంస్థల నుంచి వచ్చాను. నా పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ విద్యా సమితి ఉన్నత విద్య మరియు సాంకేతిక విద్య మీద ఒక అవగాహన సదస్సును చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సాధించిన మంచి ర్యాంకులతో, ఇంటర్మీడియట్లో వచ్చిన మంచి ర్యాంకులు, మంచి మార్కులు ఇక్కడికి వచ్చారు. చాలామందికి ఉన్న చిన్న చిన్న ఆందోళనలు కానీ, ఎక్కడ చేర్పించాలా మా పిల్లలను అనేటువంటి భయాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సదస్సు చాలా మటుకు వాళ్ళందరినీ కూడా ఎక్కడ చేర్పించాలన్న విషయంలో చాలా నిర్దిష్టమైన అభిప్రాయం కలిగించిందని నేను చెప్తున్నాను. తల్లిదండ్రులు కూడా వ్యయ ప్రయాసాలు కోర్చి ఎక్కడెక్కడో చాలా దూరాల నుంచి వచ్చారు. చాలా మటుకు ప్రశ్నలు అడిగారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి, కాలేజీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి, కాలేజీల యొక్క ఫీజు గురించి చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. ఈ తల్లిదండ్రుల వల్ల, వాళ్ళ పిల్లల వలన మనకు కూడా ఒక బాధ్యత అనేది ఏర్పడింది. మనం కూడా మన కాలేజీల గురించి, మన కాలేజీలో ఉన్న వసతుల గురించి, వివిధ శాఖల గురించి చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకున్న అన్ని అనుమానాలు నివృత్తి చేసినామనుకుంటున్నాను. ఇలాంటి సదస్సులు ఇంకా ఇంకా నిర్వహించాలని కోరుకుంటున్నాను. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు కానీ, వాళ్ళకు మంచి వసతి సదుపాయాలు కల్పించడంలో తెలంగాణ విద్యా సమితి మంచి ర్యాంకులు కొట్టేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు మా శ్రీదత్త ఇంజనీరింగ్ సంస్థల నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ మిత్రుడు తారకౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యాసమితి చేపట్టినటువంటి ఈ 2 రోజులటువంటి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కు వచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ విశ్వవిద్యాలయ సంస్థలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా మిత్రుడు తారకౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం తెలంగాణ సమాజానికి ఇచ్చినందుకు మరొకసారి తారకౌడ్ గారికి ధన్యవాదాలు చెప్తూ, విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూషన్స్ గత 27 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ కోర్సులకి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రముఖమైన సంస్థ. ఈ సంవత్సరం 95% ప్లేస్మెంట్స్, 100% ఇంటర్న్షిప్స్ మా విద్యార్థులకు ఇప్పించడం జరిగింది. అలాగే అందరికీ ఒక మంచి న్యూస్ ఏంటంటే, ఈ సంవత్సరం విశ్వాని బిఎస్ సైకాలజీ విత్ కంప్యూటర్ సైన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఈ సంవత్సరం మేము ప్రవేశపెడుతున్నాం. అందుకు చాలా గర్విస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ సైకాలజీ రంగంలో ఎవరికైనా ఆసక్తి ఉంటే విశ్వాని కౌంటర్కి వచ్చి మరిన్ని సమాచారం సేకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ విద్యా సమితి తారకౌడ్ గారికి ధన్యవాదాలు, అతని టీం కూడా మరొక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా నమస్కారం అండి. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ని తల్లిదండ్రులు, స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడ చాలా కాలేజీలు అనేటువంటివి వాళ్ళ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని స్టూడెంట్స్ అందరికీ 1, 2, 3 కాలేజీలే కాకుండా వాళ్ళ అన్ని కాలేజీని ఒకే ప్లేస్లో విజిట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. సో మా కాలేజ్ వచ్చేసి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, సో just 5 kilometers from Mumbai Depot. So we are having all the courses, BTech, MTech, MBA, MCA, Diploma, Pharmacy. So we are giving all the opportunities for the AML, data science, software, cyber security, IoT, computer science engineering, electronics and communication, electrical and electronics engineering, civil engineering and mechanical engineering. So we are giving the 100% placements. So our college code is the SASG. ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి తెలంగాణ విద్యాసమితికి మరియు తారక్ సార్ గారికి అండ్ గణేష్ సార్ గారికి మా అందరికీ ఎంతో చక్కగా సపోర్ట్ చేసి మాకు అన్ని సదుపాయాలు కల్పించి, పేరెంట్స్ కూడా అన్ని సదుపాయాలు కల్పించి చాలా చక్కగా నిర్వహించినందుకు వారికి మా కాలేజీ యాజమాన్యం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Good afternoon everyone. First of all I thank Telangana Education Samiti and especially Tarak Anna for giving, and the team, Ramesh Garu, all the team members for giving the opportunity for all the colleges. This is where all our engineering colleges and pharmacy colleges meet at a place, at a glance,
And I am from Nalla Narasimha Reddy Group of Institutions. We are an integrated campus. We have BTech Engineering and Pharmacy and MBA. In engineering, we have AML, Data Science and CSC, followed with EC core courses, and we have Pharmacy, B Pharmacy and M Pharmacy and MBA. So I request everyone to utilize the opportunity by coming for the stall, and all the best to all the students, and I wish thanks to all the team members for giving me this opportunity. ముందుగా ఈ ఆర్గనైజర్స్ అందరికీ గ్రేట్ థ్యాంక్స్. ఎందుకంటే ఇంతమందిని ఒక చోట గ్యాదర్ చేయడము, పేరెంట్స్ చాలా డౌట్స్ ఉన్నాయి, వాళ్ళని క్లియర్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. మాకు కూడా ఇంతమంది కాలేజెస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. మేము ఈ సంస్థ 29 సంవత్సరాలు ఒక రూరల్ ఏరియాలో వాళ్ళ గ్రామీణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించాలి అని ఒక బేసిక్ ఫిలాసఫీతో ఇన్ని రోజులు నడిచాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఇంకా ఎక్కడెక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏమేమి చేయగలుగుతున్నాము, బేసిక్ ఐడియాలజీ అందరికీ వస్తుంది. దాంతోపాటు ఈ ఇయర్ నుంచి మేము హైదరాబాద్లో కూడా కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయబోయాము. అన్ని కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ అని ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో మాకు ఇలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Hello everyone. We are from Akash Group of Institution. We are from Bangalore. This was a great opportunity. We got like all the parents, they are getting all the information regarding the medical courses as well as the engineering courses. Like maybe like mechanical, AI, ML, computer science with the data science as well as the cyber security. Like all the courses, they are getting the information. This was a great opportunity for the parents as well as for the colleges who are here, and I hope all are getting the good leads and getting the admission done by the parents also, and all the best to all. Thank you so much. At the outset, I would like to thank the organizers, Telangana Vidya Samiti, iMedia partners. Thank you very much for organizing this great event. ఇక్కడికి విచ్చేసిన మేనేజ్మెంట్ బృందానికి, తల్లిదండ్రులకి, అధ్యాపకులకి అందరికీ నా నమస్కారాలు. విజ్ఞాన్ యూనివర్సిటీ దేశ్ముఖి క్యాంపస్ నుంచి వచ్చాను. నా పేరు డాక్టర్ ఎస్ అనిల్ కుమార్, అసిస్టెంట్ రిజిస్టర్. 2 తెలుగు స్టేట్స్లో ఎపెట్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుర్తింపున్న ఏకైక యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీ. ఎంటైర్ ఇండియాలోనే 12 యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో విజ్ఞాన్ యూనివర్సిటీ ఒకటి. క్యాంపస్ వచ్చేసి దేశ్ముఖి రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంది. 350 acres క్యాంపస్ ఉంది, వెరీ హ్యూజ్ క్యాంపస్. అండ్ NIRF ర్యాంకింగ్ 72 ఉంది. At the same time, NBA accreditation followed by UGC NAC A+ gradings అన్ని విజ్ఞాన్కి ఉన్నాయండి. 2020-24 July 17th రోజు కాలేజ్ పర్మిషన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కంప్లీట్ 800 సీట్స్ ఫిల్ చేసాము, అండ్ దిస్ టైమ్ వీ గాట్ పర్మిషన్ ఫర్ 1260 సీట్స్. అండ్ టుడే మోర్ దెన్ 400 ఎంక్వైరీస్ వచ్చాయి. వన్స్ అగైన్ థ్యాంక్ తెలంగాణ విద్యా సమితి as well as the media partners. Campus is in Deshmukhi. Please visit the campus, a very beautiful campus. Then you can decide. Thank you very much for giving this opportunity. Thank you. మొమెంటోస్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా ITFA యూనివర్సిటీ నుంచి రావాలండి. ప్రతి దగ్గర నుంచి కూడా మనకు అతి కన్వీనియన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నది. తక్కువ ఫీజులు 4.38 lakhsలోనే మనకు కోర్స్ ఫీజు కూడా ఉన్నది. చాలా బెస్ట్ కాలేజీ. ఈ కాలేజ్ గురించి మీరు మళ్ళొకసారి తెలుసుకొని మా ఆఫీస్కి వచ్చి, మా ఆఫీస్ అమీర్పేట మైత్రివనంలో ఉంటుంది, మా ఆఫీస్కి వచ్చి విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ ఆర్గనైజేషన్లో ఈ ఇంత మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ తెలంగాణ విద్యా సమితికి, తారక్ గారికి, స్పెషల్గా తారక్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ విద్యా సమితి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేసినందుకు, అందులో మేము భాగస్వాములుగా ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. దీనివల్ల స్టూడెంట్ రీచ్ అనేది, కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తెలంగాణ సమితి ప్రతినిధులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
First of all, I just want to thank Telangana Vidya Samiti and Tarak Gaud and the entire brothers who are working as a team for conducting this beautiful event. I appreciate Mr. Tarak Gaud for his effort for making this wonderful event a grand success. పేరు తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. గత 17 సంవత్సరాలుగా విద్యారంగంలో విద్యారంగ సమస్యల పట్ల కానీ, విద్యార్థుల కోర్సుల పట్ల కానీ, కాలేజీల పట్ల కానీ ఎటువంటి సేవలు కావాలన్నా కానీ ఆ సేవలు అందిస్తూ ఉన్నాం. ఇది రెండోసారి పెట్టాం తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది. మేము కూడా మా పాప స్కూల్ అప్పుడు ఎన్ని స్కూల్ తిరిగామో నాకు తెలుసు. నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎన్ని సంవత్సరాలు అనుకోండి కూడా చాలా కష్టపడ్డాం. అంటే మామూలుగా ఏ కాలేజీ స్కూల్ బాగుంటుంది, ఆ స్కూల్ అడ్మిషన్స్ తీసుకున్న డిసెంబర్లో క్లోజ్ అవుతుంది. సో ఇలాంటి కష్టాలు ఉండొద్దు, పేరెంట్స్ తిరగలేరు, లోపం చాలా పెద్దది. సో ఆ అవకాశాన్ని పేరెంట్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో గత 6 నెలల నుంచి మీకు కష్టపడి వివిధ యూనివర్సిటీస్ని, కాలేజీని ఒప్పించి మీ అందరికీ అవకాశం కల్పించడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఫెయిర్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి కాలేజ్ యాజమాన్యానికి, యూనివర్సిటీ యాజమాన్యానికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈవెంట్లో ఏమైనా చిన్న చిన్నవి సంఘటనలు కానీ కొన్ని అసౌకర్యాలు ఉంటే మాత్రం పెద్ద మనసుతో క్షమించండి, ఈసారికి మన్నించండి. నెక్స్ట్ టైం ఇంతకన్నా భారీగా, ఇంతకన్నా బాధ్యత చేస్తాను, ఆ ప్రామిస్ పని చేయగలను. నన్ను నమ్మొచ్చినందుకు పేరెంట్స్ కూడా ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడెక్కడో పేరెంట్స్ వచ్చారు. మీ అందరికి కూడా సరైన సమాచారం దొరికిందనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలంగాణ విద్యా సమితి సంప్రదించండి. మీరు ఏదైతే నెంబర్కి కాల్ చేస్తున్నారో ఆ నెంబర్కి సంప్రదించి కాలేజీ పట్ల కానీ, కోర్సుల పట్ల ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరగడానికి నా వెంట నడిచిన 2-3 పేర్లు అయితే చెప్పా తప్పదండి. ఒకటి నా తమ్ముడు శ్రీ సీతే నాయుడు, ఎక్కడ నాయుడు, 2 గణేష్, మా శ్యాము, ఇంకా శ్రీకాంత్. ఇక్కడ కనిపించిన నాన్నకి ఆరోగ్యం బాగాలేదు అంటే మిగతా వాళ్ళంతా నా వెంటే ఉన్నారు, కానీ ప్రతిసారి అందరిని తిప్పడం కుదరదు. అందరి సాయం అయితే మాట సాయము, లేదంటే మనసు నుంచి సాయం చేశారు. ప్రతి ఒక్కరు వివిధ సందర్భాల్లో వివిధ అవకాశం వచ్చిన ప్రతిసారి నా వెంటున్నారు. నా మిత్ర బృందానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వారంతా నాకు ప్రాణం బట్టి నా కోసం సపోర్ట్ చేశారు. అవకాశం ప్రతిసారి నాయుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ గ్రేడ్ కావచ్చు, మన కెరీర్ వాళ్ళు కావచ్చు, అంటే ఎవరి చేతనే సాయం. ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు, డ్రగ్స్ అప్పుడైతే దగ్గర
100 మంది కన్సల్టెంట్ వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ నా ఇంటర్నెట్ ఇచ్చారు. ఇలాంటి అన్నదమ్ములు నాకు అండగా ఉండాలి, వాళ్ళ సేవలు ఎప్పుడు నాకు ఉండాలి. మీ అందరికీ ధన్యవాదాలు సోదర. నాయుడు, శ్యామ్, గణేష్ అంటే అత్యంత వీళ్ళ వాడుకోవడం అంటే వాడకం అంటే ఎట్లా ఉంటుందో అట్లా వాడుకున్నాను. శ్రీకాంత్తో కానీ మిగతా వాళ్ళంతా అవసరం ప్రతిసారి నాకు సాయం చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకొకటి నేను ఒక దూరం వచ్చినాక అంటే ఏదో ఒక సాయం కావాలి, ఇంకా ప్రజలకు చేరువుగా అనుకున్న టైంలో నాకు మిత్రుడు ద్వారా పరిచయం అయిండు మా ప్రవీణ్. ఐ డ్రీమ్ ప్రవీణ్, వేరే మోమ్ మా ఫ్రెండ్ అశోక్ ద్వారా పరిచయం అయిండు. అనంతకాలం నాకు చాలా ఆత్మీయుడిగా తయారైండు. నా యొక్క ప్రోగ్రామ్ని 50 నుంచి 100 స్పీడ్ తీసుకెళ్ళి మీ అందరికీ చేరువ చేసిండు. థ్యాంక్ యూ ఐ డ్రీమ్, థ్యాంక్ యూ ప్రవీణ్. ముందు కూడా మీ ద్వారా విద్యార్థులకు చాలా మంచి సలహాలు, సూచనలు, వీడియోస్ పని చేసి ఖచ్చితంగా మీ సేవలు వాడుకుంటాం.